Good afternoon, everyone. Good afternoon, everyone. ఇవాళ మనం ప్రోస్ లో 5th లెసన్ లెర్నింగ్ ఫ్రమ్ ద వెస్ట్ అనే లెసన్ చెప్పుకుందాము. జనరల్ గా మనం ఎప్పుడైనా లెసన్ చెప్పుకునే ముందు ఫస్ట్ ఆథర్ గురించి తెలుసుకుందాము. ఇక్కడ ఎన్ఆర్ నారాయణమూర్తి ఈ లెసన్ లెర్నింగ్ ఫ్రమ్ ద వెస్ట్ అనే లెసన్ రాసింది ఎన్ఆర్ నారాయణమూర్తి. ఎన్ఆర్ అంటే నాగవర రామారావు నారాయణమూర్తి. ఈ పేరు ఎక్కడ వినలేదు కదా. సరే, నేను ఇంకొక పేరు చెప్తాను వినండి, అప్పుడు మీకు గుర్తొస్తుంది ఈయన ఎవరంటే. ఎన్ఆర్ నారాయణమూర్తి అంటే ఎవరో కాదమ్మా, ఇన్ఫోసిస్ నారాయణమూర్తి. ఇన్ఫోసిస్ నారాయణమూర్తి అంటే గుర్తొచ్చిందా? వినే ఉన్నారు కదా ఈ పేరు. ఇన్ఫోసిస్ నారాయణమూర్తియే ఈ ఎన్ఆర్ నారాయణమూర్తి. నాగవర రామారావు నారాయణమూర్తి అంటే ఎవరో కాదమ్మా, ఇన్ఫోసిస్ నారాయణమూర్తి సుధామూర్తి ఉన్నారు కదా, వాళ్ళే. ఆ నారాయణమూర్తియే ఈ నారాయణమూర్తి అన్నమాట. ఓకే, ఈ లెసన్ రాసింది ఎవరయ్యా? ఈ లెర్నింగ్ ఫ్రమ్ ద వెస్ట్ అనే లెసన్ రాసింది ఎవరయ్యా అంటే ఇన్ఫోసిస్ నారాయణమూర్తి, దట్ ఈస్ ఎన్ఆర్ నారాయణమూర్తి, నాగవర రామారావు నారాయణమూర్తి. ఈయన ఎప్పుడు పుట్టాడయ్యా అంటే, ఫస్ట్ ఈయన గురించి తెలుసుకుందాం, తర్వాత లెసన్ లోకి వెళ్దాం. లెసన్ చాలా బాగుంటుందమ్మా, చక్కగా ఉంటుంది. లెసన్ జాగ్రత్తగా వినండి. ఇవన్నీ మనం ఈ లెసన్ లో ఆయన చెప్పే పాయింట్స్ అన్ని మనము రియల్ టైమ్ లో అన్ని ఈ ఏజ్ లో ఖచ్చితంగా ఈ క్వాలిటీస్ అన్ని మన మైండ్ లో ఉంటే మనం కూడా వన్ ఆఫ్ ద బెస్ట్ పర్సన్ ఇన్ ద వరల్డ్ అవుతాం. ఇప్పుడు ఎట్లయితే మనము ఈయన చెప్పిన ఒక స్పీచ్ ని లెసన్ గా చెప్పుకుంటున్నాము, ఇతను చెప్పిన వాల్యూస్, ఇతను చెప్పిన మోరల్స్ అన్ని మన లైఫ్ లో మనం రియల్ టైమ్ లో అప్లై చేయగలిగితే మనం కూడా ఆయనంత గొప్ప పొజిషన్ కి ఎదగలుగుతాం. సో అసలు ఆయన ఏం చెప్పాడు ఏంటి అనేది చూసేదానికి ముందు మనం ఫస్ట్ ఆయన గురించి చదువుతున్నాం. ఓకేనా? ఇన్ఫోసిస్ నారాయణమూర్తి, నాగవర రామారావు నారాయణమూర్తి ఎప్పుడు పుట్టాడంటే 20th ఆగస్ట్ 1946 లో పుట్టాడు. 20th ఆగస్ట్ 1946 లో పుట్టాడమ్మా. ఎక్కడ పుట్టాడంటే సిద్లఘట్ట, చిక్బల్లాపూర్, కర్ణాటకలో పుట్టారు. కర్ణాటకలో చిక్బల్లాపూర్ డిస్ట్రిక్ట్ లో సిద్లఘట్ట అనే ఫ్యామిలీలో పుట్టాడు. అనే టౌన్ లో, ఈ డిస్ట్రిక్ట్ లో పుట్టాడు అనమాట. 20th ఆగస్ట్ 1946 లో పుట్టాడు. ఈయన ఫ్యామిలీ ఎడ్యుకేటెడే, కాకపోతే మిడిల్ క్లాస్ ఫ్యామిలీ అనమాట. ఎడ్యుకేటెడ్ బట్ మిడిల్ క్లాస్ ఫ్యామిలీ. చిన్నప్పటి నుంచి ఈ నారాయణమూర్తి గారికి మ్యాథమెటిక్స్ అంటే చాలా ఇష్టం. సో చదువులో ఎప్పుడు ఫస్ట్ ఉండేవాడు. అలాగే ఆయన ఏం చేశాడయ్యా అంటే నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ స్కూలింగ్ అంటే ఇంటర్ అయిపోయిన తర్వాత ఈయన ఎక్కడ జాయిన్ అయ్యాడు? నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇంజనీరింగ్ లో జాయిన్ అయ్యాడు. నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇంజనీరింగ్ లో జాయిన్ అయ్యాడమ్మా. నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇంజనీరింగ్ లో జాయిన్ అయ్యాడు. ఇక్కడ 1967 లో గ్రాడ్యుయేషన్. ఇంజనీరింగ్ అంటే గ్రాడ్యుయేషన్ కదమ్మా. గ్రాడ్యుయేషన్ 1967 లో ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ లో కంప్లీట్ చేశాడు. ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్, EEE అంటే ఎలక్ట్రానిక్స్ అండ్ ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ అమ్మా. ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ కంప్లీట్ చేశాడు. EEE ఆర్ ECE ఐ థింక్, సాఫ్ట్వేర్ ద్వారా ECE, ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ కంప్లీట్ చేశాడు. తర్వాత 1969 లో మాస్టర్స్ కంప్లీట్ చేశాడు. ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీలో మాస్టర్ డిగ్రీ. ఇక్కడ బ్యాచులర్ డిగ్రీ కంప్లీట్ చేశాడమ్మా. ఇక్కడ మాస్టర్ డిగ్రీ ఎక్కడ? ఐఐటిలో. మాస్టర్ డిగ్రీ ఎక్కడ కంప్లీట్ చేశారు? ఐఐటిలో కంప్లీట్ చేశారు మాస్టర్ డిగ్రీ. ఐఐటి కాన్పూర్ లో మాస్టర్ డిగ్రీ కంప్లీట్ చేశాడు. తర్వాత కొంతమంది ఫ్రెండ్స్ సపోర్ట్ తో తర్వాత చిన్న కంపెనీలో వర్క్ చేస్తున్నాడు. కానీ ఆయనకి ఏంటి చిన్నప్పటి నుంచి కోరిక? ఆయన ఒకళ్ళ కింద వర్క్ చేయడం కాదమ్మా, ఆయన ఒక ఎంటర్ప్రెన్యూర్ గా ఆయన ఒక కంపెనీ ఎస్టాబ్లిష్ చేసి దాంట్లో కొంతమందికి జాబ్ ఇవ్వాలని కోరిక ఉండేది. సో ఆయన తనతో పాటు వర్క్ చేసే 6 సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్, ఆయన సాఫ్ట్వేర్ ఎంప్లాయీ, తనతో పాటు తన ప్రొఫెషన్ లో తనతో పాటు వర్క్ చేసే 6గురితో కలిసి 10,000 రూపాయలు ఇన్వెస్ట్మెంట్ తో, 10,000 రూపీస్ ఇన్వెస్ట్మెంట్ తో
కంపెనీని స్టార్ట్ చేశాడు. అదే ఇన్ఫోసిస్ కంపెనీ. ఇప్పుడు అది ఒకటి మల్టీనేషనల్ కంపెనీగా ఆల్ ఓవర్ ద వరల్డ్ పాపులర్ అయింది. ఈయన వన్ ఆఫ్ ద 12 గ్రేట్ ఎంటర్‌ప్రెన్యూర్స్ లో ఈయన ఒకడు. ఈయనను ఏమంటారు తెలుసా? ఫాదర్ ఆఫ్ ఇండియన్ ఐటీ సెక్టార్ అంటారు. ఈయన పద్మవిభూషణ్, పద్మశ్రీ అవార్డ్స్ కూడా పొందాడమ్మా. ఈయన పద్మవిభూషణ్, పద్మశ్రీ అవార్డ్స్ కూడా పొందాడు. ఓకే. ఒక్కసారి మళ్ళీ ఆయన గురించి ఫటాఫట్ చెప్పుకుందాము. తర్వాత లెసన్ లోకి వెళ్దామమ్మా. ఎక్కడైనా స్పీడ్ అవుతున్న లెసన్ అర్థం కాకపోయినా వెంటనే ఇమీడియట్ గా అడగండి. ఓకేనా? ఓకేనా? ఇమీడియట్ గా చాట్ బాక్స్ లో టైప్ చేయండి. మీకు ఎక్కడైతే లెసన్ అర్థం కావట్లేదు అనిపించిందో ఇమీడియట్ గా టైప్ చేయండి చాట్ బాక్స్ లో. ఓకే, చూడండి. లెర్నింగ్ ఫ్రమ్ ద వెస్ట్. అసలు ఈ లెసన్ కి ఈ పేరు ఎందుకు ఇచ్చాడు అనేది మనకి లెసన్ కంప్లీట్ అయ్యేటప్పటికి తెలుస్తుందమ్మా. ఓకేనా? ఓకే. ఈ లెసన్ లెర్నింగ్ ఫ్రమ్ ద వెస్ట్ అనే లెసన్ రాసింది ఎన్ఆర్ నారాయణమూర్తి. ఎన్ఆర్ అంటే నాగవర రామారావు నారాయణమూర్తి. హీ ఈజ్ ఆల్సో నోన్ యాజ్, అంటే మనకి తెలియడానికి ఇన్ఫోసిస్ నారాయణమూర్తి, ఈ ఎన్ఆర్ నారాయణమూర్తి, నాగవర రామారావు నారాయణమూర్తి. ఈయన ఎప్పుడు పుట్టాడు అంటే 20th ఆగస్ట్ 1946 లో పుట్టాడు. సిద్లఘట్ట అనే ఊర్లో చిక్బల్లాపూర్ డిస్ట్రిక్ట్ లో కర్ణాటక స్టేట్ లో ఉంటుంది అది. ఈయన ఈయనకి చిన్నతనం నుంచే మ్యాథమెటిక్స్ అంటే ఇష్టం. ఈయన ఫ్యామిలీ ఎడ్యుకేటెడ్ ఫ్యామిలీ, కానీ మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్ అంటే తెలుసు కదమ్మా, అది మిడిల్ క్లాస్ ఫ్యామిలీ. ఈయన స్కూలింగ్ అయిపోయిన తర్వాత నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇంజనీరింగ్ లో డిగ్రీ కంప్లీట్ చేశారు. బ్యాచులర్ డిగ్రీ ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ లో 1967 లో కంప్లీట్ చేశారు. 1969 కి మాస్టర్స్ కంప్లీట్ చేశారు. అది ఎక్కడ కంప్లీట్ చేశారు? ఐఐటి కాన్పూర్ లో కంప్లీట్ చేశారు. తర్వాత ఈయనకి చిన్నతనం నుంచి ఒక ఎంటర్‌ప్రెన్యూర్ అవ్వాలి అనే కోరిక. సో ఈయనతో పాటు వర్క్ చేసే ఒక 6 సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్, ఈయన ప్రొఫెషన్ లో తనతో పాటు వర్క్ చేసే 6 మెంబర్స్ తో కలిపి 10,000 రూపీస్ స్టార్టింగ్ ఇన్వెస్ట్మెంట్ తో కంపెనీ ఎస్టాబ్లిష్ చేశాడమ్మా ఆయన. ఓకేనా? ఇప్పుడు ఈయన వరల్డ్ లో ఉన్న 12 గ్రేట్ ఎంటర్‌ప్రెన్యూర్స్ లో ఈయన ఒకడు. ఈయనని ఫాదర్ ఆఫ్ ఇండియన్ ఐటీ సెక్టార్ అని కూడా అంటారు. ఈయన పద్మశ్రీ, పద్మవిభూషణ్ అవార్డ్స్ కూడా పొందారు. ఇది అబౌట్ ఆథర్. ఈ పాయింట్స్ అన్ని గుర్తుపెట్టుకోవాలమ్మా. మీరు ఈ లెసన్ లో ఏదైనా ఒక అనోటేషన్ కానీ ఒక క్వశ్చన్ అడిగినప్పుడు ఆథర్ గురించి రాయండి. ఖచ్చితంగా ఆథర్ గురించి రాయాలమ్మా. ఏ లెసన్ అయినా కానీ ఆథర్ గురించి కంపల్సరీ రాయాలి. ఓకేనా? ఇది ఆథర్ గురించి. మనం ఇప్పుడు లెసన్ లోకి వెళ్దాము. సేమ్ యాజ్ ఇట్ ఈస్ ఇంతకు ముందు లాగే లెసన్ ఒక్కొక్క పారా చదివి ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటాను. ఈ లెసన్ లోకి వెళ్లే ముందు ఇక్కడ ఏంటి మేడం వాల్యూస్ అని రాశారు అంటే, ఇక్కడ ఏవైతే వాల్యూస్ అని రాశానో వీటన్నిటి గురించి ఈ లెసన్ లో నారాయణమూర్తి గారు మాట్లాడుతారమ్మా. నేను లెసన్ స్టార్ట్ చేసిన తర్వాత చెప్తాను. కానీ ఇప్పుడు ఈయన గురించి రబ్ చేస్తున్నాను. ఇంకొకసారి ఆయన గురించి చెప్తాను. ఈ లెసన్ లెర్నింగ్ ఫ్రమ్ ద వెస్ట్ లెసన్ రాసింది ఎన్ఆర్ నారాయణమూర్తి, నాగవర రామారావు నారాయణమూర్తి. He was born on 20th August 1946 in Sidlaghatta at Chikbillapur, Karnataka. He had a great interest in maths from childhood. He completed his bachelor degree in electrical engineering in the year 1967 at National Institute of Engineering, and he completed his master degree in 1969 at IIT Kanpur. He, along with his 6 friends, started a company and became an entrepreneur with a starting amount of 10,000. He was called the father of IT sector. He received Padmasri and Padma Vibhushan awards. ఓకేనా? ఓకే, లెసన్ లోకి వెళ్దామమ్మా. ఇంకా రబ్ చేస్తున్న ఆథర్ గురించి లెసన్ లో మెయిన్ పాయింట్స్ ఇక్కడ రాస్తూ ఉంటాను. మూవింగ్ ఆన్ టు ద లెసన్. ఫస్ట్ పారా చదువుతున్నాను, చూడండి. Ladies and gentlemen, it is pleasure to be here at Lal Bahadur Shastri Institute of Management. Lal Bahadur Shastri was a man of strong values and he optimized
simple living. He was a freedom fighter, innovative administrator who contributed to a nation building in measure. It is indeed a matter of pride for me to be chosen for Lal Bahadur Shastri Award for Public Administration and Management Services. I thank the jury for this honor. ఇది ఒక మీటింగ్ లో, ఈ లెసన్ ఏంటయ్యా అంటే ఒక మీటింగ్ లో ఆయన ఇస్తున్న స్పీచ్ అమ్మా. ఏ మీటింగ్ లో అంటే ఆయనని లాల్ బహదూర్ శాస్త్రి అవార్డు గెలుచుకున్నాడు. లాల్ బహదూర్ శాస్త్రి అవార్డు. ఏం అవార్డు గెలుచుకున్నాడమ్మా? ఈయన లాల్ బహదూర్ శాస్త్రి అవార్డు పొందాడమ్మా. పొందినప్పుడు ఆయనని ఒక స్పీచ్ ఇమ్మన్నారు. ఆ స్పీచ్ ఇమ్మన్నప్పుడు ఆయన ఇస్తున్న స్పీచ్ ఇప్పుడు మన లెసన్ లెర్నింగ్ ఫ్రమ్ ద వెస్ట్. అప్పుడు ఇచ్చిన స్పీచ్ ఈ లెర్నింగ్ ఫ్రమ్ ద వెస్ట్. సో ఏంటయ్యా అంటే ఏం అవార్డు గెలుచుకున్నాడమ్మా ఈయన? లాల్ బహదూర్ శాస్త్రి అవార్డు. మీరు చాలా ఫెమిలియర్ అయి ఉంటారు. ఈ లాల్ బహదూర్ శాస్త్రి అని తెలుసు కదమ్మా. ఈయన ఒక ఫ్రీడమ్ ఫైటర్. ఈయన గురించే ఫస్ట్ స్టార్టింగ్ మాట్లాడుతున్నారు చూడండి. ఏం అవార్డు గెలుచుకున్నప్పుడు ఈయన ఇచ్చిన స్పీచ్ అమ్మా ఇది. లాల్ బహదూర్ శాస్త్రి అవార్డు పొందాడు ఆయన. ఆ అవార్డు పొందినప్పుడు ఆయన ఇస్తున్న స్పీచ్ ఇది. ఎక్కడ? ఈ లాల్ బహదూర్ శాస్త్రి అవార్డు అనేది కూడా లాల్ బహదూర్ శాస్త్రి స్టేడియంలో, లాల్ బహదూర్ శాస్త్రి ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీలోనే, లాల్ బహదూర్ శాస్త్రి ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ, ఈ కాలేజ్ లోనే ఆయనకి ఆ లాల్ బహదూర్ శాస్త్రి అవార్డు ఇచ్చారు. ఆ అవార్డు ఇచ్చిన సందర్భంగా ఆయన్ని మాట్లాడమన్నప్పుడు ఆయన ఫస్ట్ స్టార్ట్ చేస్తూనే లేడీస్ అండ్ జెంటిల్మెన్ అంటే అక్కడ ఉన్న వాళ్ళందరినీ పలకరించాలి కదమ్మా ఏదో ఒకటి. సో ఇప్పుడు తెలుగులో మనం ఏమంటాం? సభకు నమస్కారం అని, వచ్చిన వాళ్ళందరికీ నమస్కారం అట్లా చెప్తాం. ఇక్కడ ఈయన వచ్చేటప్పటికి ఇంగ్లీష్ లో ఏం చెప్పాడంటే లేడీస్ అండ్ జెంటిల్మెన్ అని అందరినీ సంబోధిస్తూ చెప్తూ ఈ లాల్ బహదూర్ శాస్త్రి అనే అతను ఫ్రీడమ్ ఫైటర్. మనకి తెలిసిందే ఆయన ఫ్రీడమ్ ఫైటర్. ఈయనకు అసలు ఎందుకు అవార్డు ఇచ్చారు అంటే పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ అండ్ మేనేజ్మెంట్ సైన్సెస్ లో అవార్డు ఇచ్చారు. పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ అండ్ మేనేజ్మెంట్ సైన్సెస్ లో ఈయనకి అవార్డు ఇచ్చారు అనమాట. ఈ పాయింట్స్ అన్ని మెయిన్ పాయింట్స్ ఏమో నేను చెప్తున్నా, ఇంతవరకు గుర్తు పెట్టుకోండి. ఓకేనా? ఫస్ట్ ఈయన ఈ మీటింగ్ ఈ లాల్ బహదూర్ శాస్త్రి అవార్డు లాల్ బహదూర్ శాస్త్రి ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీలో ఇచ్చారమ్మా. ఈయనకు అసలు ఈ అవార్డు ఎందుకు ఇచ్చారు అంటే ఈయనకి పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ మేనేజ్మెంట్ సైన్సెస్ లో ఇచ్చారు. ఈయన అందుకని థ్యాంక్స్ చెప్తున్నాడు. అసలు ఈ అవార్డు తీసుకునేదానికి ముందు ఆయన ఫస్ట్ లాల్ బహదూర్ శాస్త్రి గారి గురించి చెప్తున్నాడు. ఆయన చాలా గొప్ప ఫ్రీడమ్ ఫైటర్, చాలా మంచి అతను. మన భారతదేశం స్థాపించడానికి ఆయన వంతు సహాయం ఆయన పూర్తిగా చేశాడు అని చెప్తున్నాడు. ఓకేనా? Okay, next. When I got the invitation to speak here, I decided to speak on an important topic on which we have pondered for years: the role of Western values in contemporary Indian society. Coming from a company that is built on strong values, the topic is close to my heart. Moreover, an organization is representative of a society, and some of the lessons that I have learned are applicable in the national context. In fact, values drive progress and డిఫైన్ క్వాలిటీ ఆఫ్ లైఫ్ ఇన్ ద సొసైటీ. ఈయన ఇంకా ఏం చెప్తున్నాడు? నాకు ఇక్కడ మాట్లాడడానికి అవకాశం ఇచ్చినప్పుడు నేను ఒక చాలా ఇంపార్టెంట్ టాపిక్ గురించి మాట్లాడాలనుకుంటున్నాను. అది ఏంటంటే మనం చాలా ఏళ్ల నుంచి మర్చిపోయిన టాపిక్. ఇప్పుడు ఉంటున్న ఇండియన్ లో వెస్ట్రన్ కంట్రీస్ అంటే ఫారెన్ కంట్రీస్ నుంచి తెలుసుకున్న కొన్ని విషయాలు మన ఇండియాలో ఇప్పుడు లేకుండా ఉన్నాయి. అలాంటి విలువల గురించి నేను మాట్లాడాలనుకుంటున్నాను.
ఇవి ఎందుకు మాట్లాడాలి అంటుంటే, ఒక కంపెనీ స్థాపించాను. ఈ కంపెనీ అంటే ఏంటి? ఒక కంపెనీ సక్సెస్‌ఫుల్ గా రన్ అవ్వాలంటే సొసైటీలో జరిగే అన్ని విషయాల గురించి ఆయన తెలుసుకొని ఉండాలి కదా! ఆర్గనైజేషన్ ఈస్ ఎ రిప్రజెంటేటివ్ ఆఫ్ ఎ సొసైటీ. సొసైటీ యొక్క రిప్రజెంటేటివ్ అంటే దాని తరపున నిలబడ్డట్టు. ఒక ఆర్గనైజేషన్ ఉంది అంటే అదొక సొసైటీ తరపున ఉన్నట్టు. అందులో నుంచి నేను నేర్చుకున్న చాలా లెసన్స్ అవన్నీ ఇప్పుడు అప్లికబుల్ చేయాలి. అవన్నీ ఉంటేనే సొసైటీలో లైఫ్ అనేది చాలా గొప్పగా, ఉన్నతంగా ఉంటుంది అంటున్నాడు. ఇంకా చూడండి. ద వర్డ్. ఇప్పుడు ఇక్కడ చెప్పండమ్మా, ఈయనకి ఏ అవార్డు ఇచ్చారు? ఎక్కడ ఇచ్చారమ్మా? ఈయనకి లాల్ బహదూర్ శాస్త్రి అవార్డు ఇచ్చారు. ఎక్కడ ఇచ్చారు? లాల్ బహదూర్ శాస్త్రి ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీలో ఆ అవార్డు ఇవ్వడం అనేది జరిగింది. ఇప్పుడు ఇక్కడ ఈయన ఏమంటున్నాడంటే వర్డ్ కమ్యూనిటీ. కమ్యూనిటీ అనే వర్డ్ ఒక లాటిన్ వర్డ్ నుంచి వచ్చింది. కమ్యూనిటీ అనేది 2 లాటిన్ వర్డ్స్ నుంచి వచ్చిందంటమ్మా. కమ్ అంటే టుగెదర్ అని, కలసి. యూనిటీ అంటే ఒక్కటిగా, అందరూ కలిసి ఒక్కటిగా ఉండేదాన్నే కమ్యూనిటీ అంటారు అంటున్నారు అని చెప్తున్నాడు ఈయన. ఇట్ ఈస్ యూనిఫైడ్ మల్టిట్యూడ్ అండ్ నాట్ మేర్ ఎ గ్రూప్ ఆఫ్ పీపుల్ యాజ్ ఇట్ ఈస్ సెడ్ ఇన్ వేదాస్. మ్యాన్ కెన్ లివ్ ఇండివిజువల్లీ బట్ కెన్ సర్వైవ్ ఓన్లీ కలెక్టివ్లీ. వేదాస్ లో చెప్పినట్టు ఒక మనిషి ఒంటరిగా బతకగలడు, అందరితో కలిసినప్పుడు జీవితం అనేది ఫుల్ఫిల్ గా ఉంటుంది అని చెప్తున్నాడు. హెన్స్ ద ఛాలెంజ్ ఇస్ టు ఫార్మ్ ఎ ప్రోగ్రెసివ్ కమ్యూనిటీ బై బ్యాలెన్సింగ్ ద ఇంట్రెస్ట్ ఆఫ్ ద ఇండివిజువల్స్ అండ్ దట్ ఆఫ్ ద సొసైటీ. ఒక మంచి కమ్యూనిటీ ఏర్పడాలంటే ఇండివిజువల్ ఒకళ్ళు వ్యక్తిగతంగా చేసుకునే పనులని, అలానే సొసైటీతో, సమాజంతో కలిసి సమాజానికి అనుకూలంగా చేసే పనులని రెండింటిని సమపాలనలో చేయగలిగితేనే కమ్యూనిటీ అనేది కరెక్ట్ గా ఉంటుంది అని చెప్తున్నారు. To meet this, we need to develop a value system where people accept the modest sacrifices for the common good. What is value system? It is a protocol for behavior that enhances the trust, confidence, and commitment of members of the community. It goes beyond the domain of legality. It is about the decent and desirable behavior. Further, it includes the putting the common interest ahead of your own. Thus, our collective survival and progress is predicated on sound values. There are 2 pillars for a cultural system: loyal to family, loyal to community. One should be in isolation to other, because successful societies are those which combine both harmoniously. In this context, I will discuss ద రోల్ ఆఫ్ వెస్ట్రన్ వాల్యూస్ ఇన్ ద కాంటెంపరీ ఇండియన్ సొసైటీ. ఇంకోటి ఏం చెప్తున్నాడు అంటే, మొత్తంలో ఒక కమ్యూనిటీ, సమాజం అనేది ఉన్నతంగా ఉండాలి అంటే మనిషిలో 2 క్వాలిటీస్ అనేవి ఉండాలి: డీసెంట్ గా, డిజైరబుల్. ఫస్ట్ మనిషిలో తన మీద తనకి నమ్మకము, కాన్ఫిడెన్స్. సొసైటీలో ఉన్న అందరి దగ్గర కమిట్మెంట్ అంటే ఇచ్చిన మాటను నిలబెట్టుకునే తత్వం ఉండాలి. అలానే హానెస్ట్ గా, డీసెంట్ బిహేవియర్ కూడా ఉండాలి. ఇవన్నీ కలిపి ఉన్నప్పుడు, ఇవే కాకుండా తనకి తను లాయల్ గా ఉండాలి. లాయల్ గా అంటే నమ్మకంగా, నమ్మసత్యంగా ఉండాలి. అలాగే కమ్యూనిటీ, సొసైటీకి కూడా నమ్మసత్యంగా ఉండాలి. అలా ఉన్నప్పుడే తన చుట్టూ ఉన్న సమాజం కానీ, సొసైటీ కానీ, కమ్యూనిటీ కానీ ఉన్నతంగా ఉంటుంది. ఇప్పుడు ఇక్కడ ఈ లెసన్ లో ఆయన ఏం చెప్తున్నాడు అంటే, మనము వెస్ట్రన్ కల్చర్స్ నుంచి నేర్చుకొని ఇప్పుడు ఇండియాలో అప్లై చేయాల్సిన కొన్ని పనులు ఉన్నాయి, కొన్ని అలవాట్లు, కొన్ని వాల్యూస్ ఉన్నాయి. అవన్నీ నేను ఇప్పుడు డిస్కస్ చేస్తానంటున్నాను. ఇక్కడ నేను కొన్ని రాశానమ్మా, ఇంకా కొన్ని రాయలేదు, చెప్పేటప్పుడు రాస్తాను. ఫస్ట్ ఇక్కడ రాసిన వాటిని చదువుతాను చూడండి. ఫస్ట్ ఏమంటున్నాడంటే కొన్ని వాల్యూస్ నేర్చుకోవాలి అంటున్నాడు. అందులో ఫస్ట్ ఏంటంటే మోర్ రెస్పాన్సిబుల్ టువర్డ్స్ సొసైటీ. సమాజం పట్ల ఎక్కువ రెస్పాన్సిబుల్ గా ఉండాలి. ఇప్పుడు ఇక్కడ ఒక వస్తువు కనిపించింది అనుకుంటాం, అది మన వస్తువు అయితే మనం జాగ్రత్త చేసుకుంటాం. అదే మనది కాదనుకోండి, ఎవరిదైనా అనుకోండి, ఏం చేస్తాం, ఇట్లా కొట్టుకుంటూ అట్లా వెళ్ళిపోతాం. అలా కాదు, ఎవరి టువర్డ్స్ సొసైటీ అంటే అందరి పట్ల, అది ఎవరి వస్తువైనా కానివ్వండి, దాని పట్ల ఎట్లా ఉండాలి, బాధ్యత రహితంగా ఉండాలి. అది ఇప్పుడున్న సొసైటీలో లేదు. కానీ దానికి ఆయన ఇచ్చే ఎక్స్ప్లెనేషన్ ఏమి ఇస్తాడో చూద్దాం. కరప్షన్ ఫ్రీ సొసైటీ. కరప్షన్ ఫ్రీ సొసైటీ అనేది ఇండియాలో ఎక్కడ కూడా చూడలేమమ్మా. ఎంత చిన్న పని కావాలన్నా కానీ లంచం ఇవ్వాల్సిందే. చిన్న ఎగ్జాంపుల్ అమ్మా, ట్రాఫిక్ సిగ్నల్ దగ్గర ఒక పోలీస్ ఉన్నాడు అనుకోండి, మనం స్పీడ్ డ్రైవింగ్ చేసుకుంటూ వస్తున్నాము.
ఆ స్పీడ్ డ్రైవింగ్ చేసుకుంటూ వస్తున్నప్పుడు ట్రాఫిక్ సిగ్నల్ జంప్ చేసాము, ఇంకో సిగ్నల్ దగ్గర ఎక్కడో మనం పోలీస్కి దొరికాము అనుకోండి, ఏదైనా జంపింగ్ కి ఫైన్ కట్టాలి, కరప్షన్ కట్టాలి. అక్కడ ఆయనకి ఇచ్చేసామనుకోండి, మన ఫోటో క్లిక్ చేయడం అయిపోతుంది, అక్కడే కరప్షనే కదా. ప్రయర్ టు ద సొసైటల్ ప్రాబ్లమ్స్, సమాజంలో ఉండే ప్రాబ్లమ్స్ కి రెస్పాండ్ అవ్వడం. ఇప్పుడు పక్కన ఎవరైనా యాక్సిడెంట్ అయి పడిపోయాడు అనుకోండి, కొంతమందికి ఉంటుంది, అందరూ ఉండరని చెప్పనమ్మా, కొంతమంది ఉంటారు. కానీ ఏంటి, అందరికీ అలాంటి గుణాలు ఉండాలి. అది మన ప్రాబ్లం కాకపోతే మనం ఏం చేస్తాం, చూసి చూడనట్టు వెళ్ళిపోతాం. కానీ దానికి కూడా రెస్పాండ్ అవ్వగలగాలి. అకౌంటబిలిటీ, మనది అనుకున్నట్లు పనులు చేయడం. డిగ్నిటీ ఆఫ్ లేబర్ అనేది అస్సలు లేదమ్మా. ఇక్కడ ఎట్లా అంటే బాగా ఎక్కువ జాబ్ చేసే వాడికి ఎక్కువ రెస్పెక్ట్ ఇస్తాం మన ఇండియాలో. తక్కువ లేబర్ జాబ్ చేస్తున్నారు, కూలి పని చేస్తున్నారు అటువంటి వాళ్ళని చాలా తక్కువ చిన్న చూపుతో చూస్తాం. కానీ అక్కడ ఆయన ఏం తప్పు చేయడం లేదు, ఆయన సంపాదించుకొని తింటున్నారు. కానీ మనం ఎలా చూస్తాము, ఆయన ఏదో తక్కువ చూస్తున్నాడు, అబ్బో వచ్చి అన్నట్టు చూస్తాం. దట్ ఈస్ నాట్ రైట్. ఇది ఫారెన్ కంట్రీస్ లో ఉండదమ్మా, 100% ఉండదు. వాడు చిన్న బాత్రూమ్ క్లీనర్ అయినా కానీ అతనికి ఇవ్వాల్సిన రెస్పెక్ట్ అతనికి ఇస్తారు. ఇంటిమేట్ వితౌట్ బీయింగ్ ఫ్రెండ్లీ, మనకి ఒక్కసారి పరిచయం అయ్యారంటే చాలు, వాళ్ళ దగ్గర ఏదో ఒకటి ఆశిస్తాము. అది ప్రొఫెషనలిజం, పని పట్ల బాధ్యతగా ఉండడం, ఆ ప్రొఫెషన్ కి తగ్గట్లు ఉండడం. రెస్పెక్ట్ టు కాంట్రాక్ట్స్, ఏమైనా కాంట్రాక్ట్ సైన్ చేసామనుకోండి, కరెక్ట్ అది ఇన్ టైం చేయాలా లేదా, ఇవన్నీ చేస్తున్నామా లేదా, అది అతనికి తగ్గ ఎక్స్ప్లెనేషన్ అతను ఇస్తాడు. అతను ఏమనుకుంటున్నాడు వీటన్నిటి గురించి చూద్దాం, ఒక్కొక్క పాయింట్ చూద్దాం. ఇప్పుడు నేను నా పాయింట్ ఆఫ్ వ్యూలో చెప్తాను, ఈయన అకాడమిక్ లెసన్ లో ఏం చెప్తున్నాడో చూద్దాం. ఓకేనా, ప్రతి పాయింట్ వస్తుందమ్మ లెసన్ లో, చూడండి. ఫస్ట్ పారాగ్రాఫ్ చదువుతాను. పారాగ్రాఫ్ చదివేటప్పుడు మీరు టెక్స్ట్ బుక్ లో పెన్ ఆర్ పెన్సిల్ ఆర్ ఈవెన్ యువర్ ఫింగర్ పెట్టి ఒక లైన్ చూస్తూ ఉండండి అమ్మా, ఏదైనా లైన్ స్కిప్ చేసినా అర్థమవుతుంది. సమ్ ఆఫ్ యూ హియర్ మైట్ సే దట్ most of what I am going to discuss are actually Indian values in old ages, not Western values. I live in the present, not in a bygone era. Therefore, I have seen these values practiced primarily in the West and not India. Hence the title of the topic. మీకు చెప్పాను, ఈ లెసన్ హెడ్డింగ్ ఎందుకు పెట్టాడు ఆయన, అసలు ఇట్లా రాయడానికి కారణం ఏంటి అనేది కూడా చెప్తాడమ్మా అని. ఇప్పుడు ఏంటి అంటే, ఈయన ఇక్కడ చెప్పే వాల్యూస్ పాయింట్స్ అన్ని కొంతమంది మనం ఏమనుకుంటాము, ఇవి ఫారెన్ కంట్రీస్ వెస్ట్రన్ కంట్రీస్ వాళ్ళు ఫాలో అయినవి కాదు, ఇవి మన ఇండియన్ వాల్యూసే. పాత రోజుల్లో మన ఇండియన్ పీపుల్, మన వాళ్ళందరూ చేసిన పనులే ఇవి అనుకుంటాం. కానీ ఆయన ఏమంటారు, అయితే చేసి ఉండొచ్చేమో, కానీ నేను ఆ కాలంలో బతకడం లేదు, నేను ఇప్పుడు ఈ కాలంలో బతుకుతున్నాను, ఈ కాలంలో ఇలాంటివన్నీ ఫారెన్ కంట్రీస్ వెస్ట్ వాళ్ళు చేయడం చూస్తున్నా, కాబట్టి నేను ఈ లెసన్ కి ఈ హెడ్డింగ్ లెర్నింగ్ ఫ్రమ్ ద వెస్ట్, ఆ వెస్ట్ వాళ్ళ నుంచి నేర్చుకుంటున్నాను అని పెట్టాను అని చెప్తారు. లెసన్ కి పేరు ఎందుకు అట్లా పెట్టాడు కూడా చెప్పాడు. మన పాత వాళ్ళు, మన పూర్వీకులు చేసుండొచ్చు ఆ పనులు, కానీ నేను ఆ కాలంలో బతకడం లేదు, ఈ కాలంలో బతుకుతున్నాను, కాబట్టి ఈ కాలంలో నేను వాళ్ళ దగ్గరే చూశాను, కాబట్టి నేను వాళ్ళ దగ్గర నుంచి నేర్చుకుంటున్నాను అని చెప్పి లెర్నింగ్ ఫ్రమ్ ద వెస్ట్ అనే పేరు పెట్టాను అంటున్నారు. ఓకేనా, ఓకే చూద్దాం. చూడండి, I am happy as long as we practice these values, whether we call Western or old Indian values. నేను హ్యాపీ, అవి వెస్టర్న్ వాల్యూస్ కానీ ఓల్డ్ ఇండియన్ వాల్యూస్ కానీ ఏమైనా కానీ, మనం ఇట్లాంటి వాల్యూస్ అన్ని, ఈ పద్ధతులన్నీ మనలో అలవర్చుకున్నాము అంటే నేను చాలా సంతోషంగానే ఉంటాను అంటున్నది. ఏంటి, I am proud to be a part of culture which has deep-rooted family values. We have tremendous loyalty to the family. For instance, parents make enormous sacrifices for their children. They support them until they stand on their own feet. On the other side, children consider it as their duty to take care of aged parents. We believe Matru Devo Bhava, mother is God, and Pitru Devo Bhava, father is God. Further, brothers and sisters sacrifice for each other. In fact, the eldest brother or sister is respected by all other siblings. As for joint families, as for marriage, it is held to be a sacred union. Husband and wife are bonded, most often for life. In joint families, the entire family works towards the welfare of the family. There is so much love and affection in our family life. This is the essence of Indian values and one of our key strengths. Our families act as a critical support mechanism for us. In fact, the credit to the success of Infosys goes as much as the founders and to the founders as their families for supporting them through the tough times. Unfortunately, our attitude towards family life is not reflected in our attitude towards the community behavior. ఓకే, ఇక్కడి వరకు ఎక్స్ప్లెయిన్ చేసి తర్వాత చెప్తాను చూడండి అమ్మా.
ఈయన ఏమంటున్నాడయ్యా అంటే, ఈ ఇండియన్ కల్చర్‌లో ఆయన ఒక భాగమైనందుకు ఆయన చాలా సంతోషిస్తానంటున్నాడు. ఎందుకు అంటే, మన ఇండియన్స్ అనేవాళ్ళు ఫ్యామిలీకిచ్చే రెస్పెక్ట్‌కి చాలా అంటే చాలా బావుంటుంది. ఎలా అంటే, ఇక్కడ పేరెంట్స్ అనేవాళ్ళు ఎవరైతే ఉంటారో వీళ్ళు వాళ్ళ చిల్డ్రన్‌ని కోసం చాలా సాక్రిఫైసెస్ చేస్తారు. పేరెంట్స్ చిల్డ్రన్ కోసం చాలా త్యాగాలు చేస్తారు. కొన్ని ఫ్యామిలీస్ ఉంటాయి. ఎలా అంటే తల్లి, తండ్రి తిండి తినకుండా కూడా పిల్లలకి కడుపు నిండా అన్నం పెట్టాలి అనుకునే ఫ్యామిలీస్. ఎందుకంటే వాళ్ళ ఫైనాన్షియల్ స్టేటస్ వల్ల. అలా కొన్ని ఫ్యామిలీస్ వాళ్ళు మంచి బట్టలు కట్టుకున్నా లేకపోయినా పిల్లలకి మంచి బట్టలు ఇవ్వాలని. ఇలా చాలా సాక్రిఫైసెస్ చేసి వాళ్ళకెప్పుడు సపోర్ట్‌గా నిలబడతారు. ఎంతవరకు నిలబడతారంటే, ఈ పిల్లలు వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడగలిగినంత వరకు అంటే వాళ్ళ ఓన్‌గా వాళ్ళు సంపాదించుకోగలిగినంత వరకు ఈ పేరెంట్స్ అనేవాళ్ళు ఎప్పుడు వాళ్ళకి సపోర్ట్ చేస్తూనే ఉంటారు. ఇంకొకటి ఈ పిల్లలు కూడా పేరెంట్స్ మీద కేర్ తీసుకుంటారు. ఎలా అంటే వీళ్ళు ఓల్డ్ ఏజ్‌కొచ్చేసారమ్మా. పేరెంట్స్ ముసలివాళ్ళయిపోయారు. ముసలివాళ్ళయినప్పుడు ఖచ్చితంగా ఈ పిల్లలు వాళ్ళ బాధ్యత అనుకోని పేరెంట్స్‌కి సేవ చేస్తూనే ఉంటారు. ఎలా అంటే మన ఇండియాలో ఉన్నది. మాతృదేవోభవ అంటే ఏంటి? తల్లే దైవము. పితృదేవోభవ తండ్రే గురువు. తండ్రే దైవము అని ఈ రెండిటిని ఫాలో అవుతూ మనం పిల్లలు పెద్దయిన తర్వాత ఈ వీళ్ళు ముసలి వాళ్ళయినప్పుడు వీళ్ళ గురించి కేర్ తీసుకుంటూ ఉంటారు. అంతే కాకుండా ఇంట్లో పిల్లలు అన్న, చెల్లి, అక్క, తమ్ముడు ఇట్లా ఉంటారు కదమ్మా! అన్న, తమ్ముడు ఇట్లా ఉన్నప్పుడు వీళ్ళందరూ ఒకళ్ళ పట్ల ఒకళ్ళు చాలా త్యాగాలు చేసుకుంటూ పెరుగుతారు. ఇంట్లో ఒక అక్క, అన్న ఎవరైనా ఉన్నారనుకోండి వీళ్ళకి మిగిలిన సిబ్లింగ్స్ అంటే బ్రదర్స్, సిస్టర్స్ అనమ్మా. సిబ్లింగ్స్ అంటే బ్రదర్స్ ఆర్ సిస్టర్స్ ని సిబ్లింగ్స్ అంటారు. ఈ సిబ్లింగ్స్ అన్న, అక్క, చెల్లి, తమ్ముడు ఎవరైనా ఇంట్లో ఉన్న పెద్ద వాళ్ళకి, పెద్ద పిల్లలకి గౌరవ మర్యాదలు ఇస్తూ ఉంటారు. గౌరవ మర్యాదలు ఇస్తూ ఉంటారమ్మా. ఇంకా మ్యారేజ్ అనే వర్డ్ వచ్చిందంటే ఇక ఇండియాలో ఈ మ్యారేజ్ అనే దానికి హస్బెండ్ అండ్ వైఫ్ అనేవాళ్ళు వాళ్ళిద్దరు జీవితకాలం ఒకళ్ళకొకళ్ళు తోడుంటారు ప్రతి ప్రాబ్లమ్స్ లో. ఇంకోటి ఏం చెప్తారు, ఇన్ఫోసిస్ అనేది కంపెనీ ఇంత ఉన్నతంగా ఉండడానికి మా 6 మెంబర్స్ కి వాళ్ళ ఫ్యామిలీస్ అన్ని వేళలా టఫ్ టైమ్స్ లో అన్ని టైమ్స్ లో సపోర్ట్ గా ఉండడం వల్లే ఇంత సక్సెస్ఫుల్ గా అయింది అని ఫ్యామిలీని సపోర్ట్ చేస్తుంటారు. ఇంకొకటి ఏంటి అంటే మన మన బిహేవియర్, మన యాటిట్యూడ్ ఏదైతే ఫ్యామిలీ పట్ల ఉంటుందో, అది సమాజం పట్ల ఉండదు. అదే ఇక్కడ ఉన్న దుస్థితి. తప్పు. ఇది తప్పు అంటున్నాడు. ఎలా అంటే దీనికి ఎగ్జాంపుల్ ఏం చెప్తున్నాడో చూడండి. ఫ్రమ్ లిటరింగ్ ద స్ట్రీట్స్ టు కరప్షన్ టు బ్రేక్ ఆఫ్ ది contractual obligations we are apathetic to the common good in the west అంటే ఇప్పటివరకు ఈయన వెస్ట్ అంటుంటే ఏంటో అంటున్నాం కదా, నేను మీకు ఆల్రెడీ చెప్పాను వెస్ట్ అంటే ఫారెన్ కంట్రీస్ అని. చూడండి, ఇన్ ద వెస్ట్ అంటే ఏ కంట్రీస్ ఈయన కన్సిడర్ చేస్తున్నారో చూడండి. యుఎస్, కెనడా ఇవన్నీ ఫారెన్ కంట్రీసే కదమ్మా. కెనడా, యూరోప్, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్. ఈ వెస్ట్ కంట్రీస్ లో వీళ్ళు ఏంటయ్యా అంటే వాళ్ళు ప్రతి ఒక్క ఇండివిజువల్ అక్కడ ఉండే ప్రతి ఒక్కళ్ళు వాళ్ళు కమ్యూనిటీకి కూడా అంటే సొసైటీ పట్ల కూడా రెస్పాన్సిబుల్ గా ఉండాలి అని అనుకుంటారట. ఎలా అంటే ఫస్ట్ రెస్పాన్సిబుల్ గా ఉండాలి అని చెప్పా, మోర్ రెస్పాన్సిబుల్ టువర్డ్స్ సొసైటీ. ఈ పాయింట్ ఇప్పుడు మనం డిస్కస్ చేస్తున్నాము. ఇవి కూడా ఉంచుతాను, ఏమైనా ఇంపార్టెంట్ పాయింట్స్ ఉంటే రాస్తాను చూడండి. ద ప్రైమరీ డిఫరెన్స్ బిట్వీన్ ద వెస్ట్ అండ్ అస్ ఇస్ దట్ their people have much better societal orientation. They care more for the society than we do. Further, they generally sacrifice more for the society than us. Quality of life is enhanced because of this. This is where we need to learn from us. ఆ వెస్ట్రన్ కంట్రీస్ కి ఈ వెస్ట్రన్ కంట్రీస్ కి మనకి ఉన్న డిఫరెన్స్ ఏంటి అంటే వాళ్ళకంటే ఎక్కువ సొసైటీ కోసం పాకులాడతారు, వాళ్ళ చుట్టూ ఉన్న సొసైటీ కోసం పాకులాడతారు. వాళ్ళు సొసైటీ కోసం ఎక్కువ ఇది చేస్తారు, ఎక్కువ సాక్రిఫైసెస్ కూడా, వాళ్ళు ఎక్కువ త్యాగాలు కూడా సొసైటీ కోసమే చేస్తారు. అందుకే వాళ్ళ సొసైటీలో వాళ్ళు చాలా ఉన్నతంగా ఉంటున్నారు, మనం ఉండలేకపోతున్నాము. ఇదే మనం వాళ్ళ నుంచి నేర్చుకోవాల్సింది అంటున్నాను. ఫస్ట్ ఏంటి అంటే ఐ విల్ టాక్ అబౌట్ సమ్ ఆఫ్ ద
లెసన్స్ దట్ వి ఇండియన్స్ కెన్ లెర్న్ ఫ్రమ్ ద వెస్ట్. కొన్నిటి గురించి మాట్లాడతానంటున్నాడు, కొన్ని ఏంటో చూద్దాం చూడండి. In the West, there is respect for the public good. For instance, parks free of litter, clean streets, public toilets free of graffiti. All these are instances for the care of the public good. On contrary, in India, we keep our houses clean, water our gardens every day. But when we go to a park, we do not think twice before littering the place. ఇక్కడ చూడండి, మోర్ రెస్పాన్సిబుల్ టువర్డ్స్ సొసైటీ అంటే ఏంటో అనుకున్నాం కదా. ఇక్కడ ఫస్ట్ పాయింట్ చాలా చక్కగా చెప్పారమ్మా ఆయన. చూడండి, ఈ వెస్ట్ అని ఆయన ఏమన్నాడో ఇక్కడ రాస్తున్నాను, లాస్ట్ లో రాస్తున్నా. యుఎస్, కెనడా, యూరోప్, న్యూజిలాండ్, ఓకే, వాట్ ఎవర్ ఇట్ మే బి, కొన్ని కంట్రీస్ రాశాను. మనం చాలా మంది చెప్తుంటే వినుంటాము, వెళ్ళిన వాళ్ళు చూసుంటారు. ఈ కంట్రీస్ లో, ఈ వెస్ట్రన్ కంట్రీస్ లో ఏంటంటే రోడ్డు మీద చెత్త వేయకూడదమ్మా. ఎక్కడ చెత్త వేయకూడదు, రోడ్డు మీద చెత్త అనేది కనిపించదు. అవునా? ఫస్ట్ పాయింట్, స్ట్రీట్స్ ఆర్ క్లీన్, చాలా నీట్ గా ఉంటాయి స్ట్రీట్స్. ఎవ్వరు కూడా, ఒక్కళ్ళు కూడా రోడ్డు మీద చెత్త వేయరు, గమనించండి. నెక్స్ట్, పార్క్స్ ఫ్రీ ఆఫ్ లిటర్, అంటే పార్క్స్ లో టాయిలెట్, చెత్త, చెదారం, షిట్ ఇట్లాంటివి ఏమి ఉండవమ్మా. పబ్లిక్ వాష్రూమ్స్ కూడా ఎంత నీట్ గా ఉంటాయి ఫారిన్ కంట్రీస్ లో. సో వాళ్ళందరూ అది వాళ్ళది అని రెస్పాన్సిబుల్ గా ఫీల్ అయ్యి నీట్ గా ఉంచుకుంటారు. అదే మన ఇండియాకి వచ్చేటప్పటికి చూడండి, మన ఇండియాలోకి వచ్చేటప్పటికి ఇల్లులు, హౌసెస్ వచ్చేటప్పటికి ఇదంతా ఎక్కడ వెస్ట్రన్ కంట్రీస్ లో, ఇదంతా వెస్ట్ ఈస్టర్న్ కంట్రీస్. మన ఇండియా అటు సైడ్ వచ్చేటప్పటికి హౌసెస్ ఒక్కొక్కళ్ళ ఇల్లులు చూస్తే మాత్రం నీట్ గా క్లీన్ గా ఉంటాయి, చాలా నీట్ గా ఉంచుకుంటారు ఇల్లు వచ్చేటప్పటికి. అది పార్క్ కి వెళ్ళి చూడండి, ఏదైనా ఒక ఇంటి దగ్గర ఏదైనా పార్క్ కి వెళ్ళాం, సరదాగా వెళ్ళాం అనుకుంటారా, వెళ్ళినప్పుడు ఏం చేస్తారు తెలుసా? చిప్స్ ప్యాకెట్, పిల్లలు ఉంటే చిప్స్ ప్యాకెట్ అని తీసుకెళ్తారు. వేరుశనక్కాయలు ఉంటాయి కదమ్మా, అవి తీసుకెళ్తారు. ఏం చేస్తారు, అవి ఇట్లుంటాయి కదా వేరుశనక్కాయలు, ఇట్లుంటాయి, లోపల గింజలు ఉంటాయి కదా. ఈ పైన పీల్ తీస్తారు, అక్కడే పడేస్తారు, తినొస్తాం. చిప్స్ ప్యాకెట్ తింటాము, ఆ కవర్ అక్కడే పడేసి వస్తాం ఆ పార్క్ లోని. ఎందుకు? అది మనది కాదు కదా, మన ఇల్లు కాదు కదా, మనం నీట్గా ఉంచుకోవడానికి. పార్క్ ఎవరిదో పార్క్, మనం వెళ్ళాం, ఎంజాయ్ చేసాం, వచ్చాం. సరే, పార్క్ అనే కాదన్నమాట, థియేటర్స్కి వెళ్తాము. థియేటర్స్కి వెళ్ళి ఏం చేస్తాం? సినిమా చూస్తాము, పాప్కార్న్ ప్యాకెట్స్ కొనుక్కుంటాం, సమోసా తింటాము, కూల్ డ్రింక్స్ తాగుతాం. తిని అవన్నీ ఏం చేస్తాం? డస్ట్బిన్ లో పడేసి వస్తామా? కాదు, తిన్న చోటనే కింద పడేసి లేచి వస్తాం మూవీ అయిపోయిందని. ఇక్కడ ఎవరైనా అది కూడా మనదే, ఎవరో ఒకళ్ళు ఆ పని చేయాలి కదా అని రెస్పాన్సిబుల్ గా ఫీల్ అయి చేస్తామా? చెయ్యము, బికాస్ అది మనది కాదు. అదే మన ఇంట్లో చూడండి, ఏదైనా తిన్నామనుకోండి, తినే ప్లేట్ లో తిన్నామనుకోండి, తీసుకెళ్లి వాష్ బేసిన్ లో ఇస్తాము. లేకుంటే ప్యాకెట్స్ లో తిన్నామనుకోండి, ప్యాకెట్స్ తీసుకొని వెళ్ళి డస్ట్బిన్ లో పడేస్తాము. డస్ట్బిన్ లో పడేస్తాం. ఏంటి? ఇల్లు వచ్చేటప్పటికి నీట్ గా ఉండాలి, పబ్లిక్ ప్లేసెస్ వచ్చేటప్పటి నీట్ గా. అంత దూరం ఎందుకమ్మా? పబ్లిక్ వాష్రూమ్స్ చూడండి, చాలా మందికి ఉన్న వర్స్ట్ హ్యాబిట్ అది. ఏంటి? వాష్రూమ్స్కి వెళ్తారు, పబ్లిక్ వాష్రూమ్స్ లో, ఇప్పుడు బస్ స్టాప్స్ లో వాటిలో వాష్రూమ్స్ ఉంటాయి కదా, వాష్రూమ్స్కి వెళ్తారు, లాబరేటరీకి వెళ్తారు, టాయిలెట్ కి వెళ్తారు, కనీసం వాటర్ పోయాలని కామన్ సెన్స్ కూడా ఉండదు. ఎంత వర్స్ట్ గా ఉంటాయి పబ్లిక్ వాష్రూమ్స్ మన సైడ్. అదే వెస్ట్ కంట్రీస్ లో చాలా నీట్ గా ఉంటాయి. అదే చెప్తున్నా ఆయన, సొసైటీని కూడా మనది అని ఫీల్ అయితే, రెస్పాన్సిబుల్ గా ఫీల్ అయితే, మోర్ రెస్పాన్సిబుల్ టువర్డ్స్ సొసైటీ, అప్పుడు చాలా నీట్ గా ఉంటుంది. దాని వల్ల ఏంటమ్మా, ఇక్కడ ఉన్న వాళ్ళు ఎక్కువ హైజీనిక్ గా ఉంటారు, వాళ్ళు డిసీజెస్ ఫ్రీ ఉంటారు, రోగాలు అనేవి తక్కువ ఉంటాయి. ఎందుకంటే అంత రెస్పాన్సిబుల్ గా ఫీల్ అయ్యి మొత్తం నీట్ గా ఉంచుకుంటారు. అదే మనకు వచ్చేటప్పటికి రెస్పాన్సిబిలిటీ చాలా అంటే చాలా తక్కువ ఉంటుంది. ఏది ఇంటిని తప్ప, ఇంటి చుట్టుపక్కల కూడా మనం నీట్ గా ఉంచుకోమమ్మా. మన ఇంటి పక్కన ఒక ఖాళీ స్థలం ఉంది, ఎవరిదో ఒక స్థలం, వాళ్ళు ఇల్లు కట్టుకోలేకో ఏమో వదిలేశారనుకోండి, మన ఇంట్లో ఏ చెత్త వచ్చినా ఇంకా విసిరేస్తూ ఉంటాము. అవునా కదా? సో దాని వల్ల ఏంటి, సొసైటీ అంతా ఖరాబ్ అయిపోతుంది, చండాలని ఉంటుంది కదా. అదే ఫస్ట్ పాయింట్ ఆయన చెప్పదలుచుకుంది, మోర్ రెస్పాన్సిబుల్ టువర్డ్స్ సొసైటీ పట్ల రెస్పాన్సిబుల్ గా ఉండాలి. ఎప్పుడైతే ఈ పార్క్ కి వెళ్ళినప్పుడు, అయ్యో ఇది కూడా మనదే కదా, ఇక్కడ చెత్తేసాము, తర్వాత మన పిల్లలే ఆడుకుంటారు, అక్కడ ఏమన్నా దోమలు అట్లా వస్తే మన పిల్లలకే ఇబ్బంది అని ఒక్క మినిమం
మన గురించి ఆలోచించినట్లే ఆలోచించండి అమ్మా, అప్పుడు ఆ సొసైటీ కూడా నీట్ గా ఉంటుంది. ఇప్పటి నుంచే మీలో ఈ అన్ని క్వాలిటీస్ ఉండాలని మీకు ఈ లెసన్ పెట్టారమ్మా, ఏదో ఊరికే చదివి వదిలేయమని కాదు. మీ పేరెంట్స్ కూడా చెప్పండి, ఒకటికి 10 సార్లు చెప్తే వాళ్ళు కూడా వింటారు. సో అలా రెస్పాన్సిబుల్ గా ఉండాలి, సొసైటీ పట్ల ఉండాల్సిన రెస్పాన్సిబిలిటీ అది. ఓకేనా? అది ఇప్పుడు చెప్పిన పారాగ్రాఫ్ లో ఆయన చెప్తున్నది. ఆ ప్లేస్ లో పడేసేటప్పుడు ఒకటికి 2 సార్లు ఆలోచించాలి, ఇక్కడ పడేయచ్చా లేదా, పడేయచ్చా లేదా. డస్ట్‌బిన్స్ ఉంటాయి కదమ్మా, ఎక్కడ పట్టినా ఇప్పుడు డస్ట్‌బిన్స్ ఉన్నాయి. డస్ట్‌బిన్స్ లో పడేయండి. పబ్లిక్ వాష్‌రూమ్స్ లోకి వెళ్ళినప్పుడు వాష్‌రూమ్స్ లో ఒకటికి 2 మడ్స్ లేకపోతే డబ్బాలో నీళ్లు పోయండి. ప్రతి చోట వాటర్ స్కార్సిటీ అయితే ఎక్కడ లేదు మనకి. సో ఇవన్నీ ఫాలో అవ్వాలి. అదే రెస్పాన్సిబుల్, మోర్ రెస్పాన్సిబుల్ టువర్డ్స్ సొసైటీ అంటే అదే. సో ఇప్పుడు ఇక్కడ రాసిన పాయింట్ లో ఒక పాయింట్ అయితే మనము డిస్కస్ చేసుకున్నాం కదా. ఇప్పుడు నెక్స్ట్ పాయింట్, కరప్షన్ ఫ్రీ సొసైటీ. ఈయన దృష్టిలో కరప్షన్ ఫ్రీ సొసైటీ ఏంటి, అసలు ఆయన ఏం చెప్తున్నాడో చూద్దాం. నెక్స్ట్ పాయింట్, కరప్షన్ as we see in India is another example of putting the interest of oneself and the best that of one's family above that of the society. Society is relatively corruption free in the West. For instance, it is very difficult to bribe a police officer into avoiding a speeding ticket. This is because of the individual responsible behavior towards the community as a whole. On the contrary, in India, corruption, tax evasion, cheating, bribery have eaten into our vitals. For instance, contractors bribes officials and construct low quality roads and bridges. The result is that society losses in the form of substandard defense equipment and infrastructure and road quality recruitment, just to name few impediments. ఇక్కడ చూడండి అమ్మా, ఇప్పుడు మనకి కరప్షన్ అనేది ఎలా ఉంటుందంటే, ఇప్పుడు మనకు ఒక కరప్షన్ ఇస్తాం, ఫస్ట్ వాడు లబ్ధి పొందుతాడు, తర్వాత వాళ్ళ ఫ్యామిలీ, తర్వాత తన చుట్టుపక్కల ఉన్న సొసైటీ, అందరు లాభం పొందే వాళ్ళే కదా. ఇప్పుడు గవర్నమెంట్ ఆఫీసర్స్ లోనే చూద్దాం, ఒక పేపర్ సైన్ చేయాలి అంటే ఫస్ట్ క్లర్క్ ప్యూన్ దగ్గర వస్తుంది, తనకు ఒక 100 రూపీస్ 500 ఇవ్వాలి. అతను తీసుకున్న 500 లో హైయర్ అఫీషియల్స్ ఇంత 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 అని అందరూ బ్రైబ్ తీసుకుందే, కరప్షన్ అనేది తీసుకుందే చెయ్యరు. కానీ వెస్ట్రన్ కంట్రీస్ లోకి వచ్చేటప్పటికి కరప్షన్ అనేది జీరో కరప్షన్. ఎవరు లంచం తీసుకోరు. కరప్షన్ అంటే ఏందమ్మా, లంచగొండితనమే, బ్రైబ్ అంటే లంచం తీసుకోవడమే అనేది ఉండదు. అక్కడ కనుక ఓవర్ స్పీడ్ అయింది అంటే వాళ్ళ స్పీడింగ్ టికెట్ అనేది పడుతుంది. ఖచ్చితంగా ఓవర్ స్పీడ్ అయినందుకు వాళ్ళు ఖచ్చితంగా స్పీడింగ్ టికెట్ పే చేయాల్సిందే. అంతేగాని అక్కడ ఉన్న ట్రాఫిక్ పోలీస్‌కి అయితే వాళ్ళు ఏ లంచం ఇవ్వలేరమ్మా. ఇచ్చినా వాళ్ళు తీసుకోరు. ఫారిన్ కంట్రీస్ లో ఎవ్వరు లంచం తీసుకోరు. వాళ్ళు ఓవర్ స్పీడ్ అవ్వరు. ఓవర్ స్పీడ్ అయ్యారంటే స్పీడింగ్ టికెట్ ఖచ్చితంగా పడుతుంది వాళ్ళకి. పెనాల్టీ పడుతుంది. ఆ పెనాల్టీ పే చేయాలి. కొన్ని కేసెస్ లో అది ఇంకా విపరీతమైన స్పీడ్ అయితే వాళ్ళ కార్ సీజ్ చేస్తారు. వాళ్ళు పోలీస్ స్టేషన్ కి తీసుకెళ్తారు. కంపల్సరీ ఇవన్నీ జరుగుతాయి అక్కడ. కానీ అదే మన ఇండియాకి అనుకోండి, ఓవర్ స్పీడ్ వెళ్తున్నందుకు వాళ్ళు చేజ్ చేస్తారు. వాళ్ళు చేజ్ చేసినప్పుడు ఏదో ఒక రీజన్ చెప్తారు, డబ్బులు ఇస్తారు, వెళ్ళిపోతారు. ఇక్కడ ఇండియాకి వచ్చేటప్పటికి అలాంటి ఇండియాలో సహజంగా ఏంటి అంటే కరప్షన్ ఒకటి, కొన్ని పాయింట్స్ చెప్తున్నారు చూడండి. కరప్షన్ అంటే డబ్బులు తీసుకోవడం, లంచం, అది తెలుసు. ఇంకా ట్యాక్స్ ఎవేషన్ అంటే ఏంటంటే పన్నులు కట్టకుండా ఎగ్గొట్టే వాళ్ళు చాలా మంది ఉన్నారమ్మా. మెయిన్ పొలిటికల్ లీడర్స్ ఉంటారు కొంతమంది, పన్ను కట్టే పనే ఉండదు. కట్టలేదు ఏంటి అని ఒకసారి ఒక నోటీస్ పంపిస్తారు, తర్వాత వాళ్ళు దానికి ఎంతో కొంత లంచం ఇప్పేస్తే అయిపోతుంది, పన్ను కట్టేసినట్టు అవుతుంది. ట్యాక్స్ ఎవేషన్, చీటింగ్, బ్రైబరీ ఇవన్నీ మన డైలీ లైఫ్స్ లో పార్క్ లాగా జరిగిపోతూ ఉంటాయి. దీనికి ఒక ఎగ్జాంపుల్ ఏం చెప్తారంటే, ఇప్పుడు కాంట్రాక్ట్స్ జరుగుతుంటాయి కదమ్మా, బ్రిడ్జిలు కట్టడానికి, రోడ్స్ చేయడానికి కాంట్రాక్టర్స్ కి కాంట్రాక్ట్ ఇస్తారు. వాళ్ళు ఏం చేస్తారు, వాళ్ళు లంచం ఇస్తారు. లంచం ఇచ్చినప్పుడు ఎవరికో ఒక్కడికి కాంట్రాక్ట్ ఇస్తారు. ఆ కాంట్రాక్ట్ ఇచ్చినప్పుడు వాళ్ళు ఏం చేస్తారు, లో క్వాలిటీవి వాడతారు. లో క్వాలిటీ సిమెంట్, లో క్వాలిటీ బ్రిక్స్, ఇటుకలు, అవన్నీ లో క్వాలిటీ వాడతారు. ఆ లో క్వాలిటీవి వాడడం వల్ల ఏమవుతుంది, ఆ నిమిషం ఆ పని జరిగిపోయింది అనిపిస్తుంది. తర్వాత హెవీ వెహికల్ అంత దూరం ఎందుకమ్మా. ఇప్పుడు కొన్ని పల్లెటూర్లలో రోడ్స్ చూడండి, రోడ్స్ వేసాము. ఇప్పుడున్న టెన్యూర్ లో ఎవరైతే ఉంటారో ఎమ్మెల్యే, ఎంపీ, వాళ్ళు ఏదో ఒక టెండర్ వేస్తారు, తక్కువకి కాంట్రాక్ట్ అట్లా ఇవ్వరు. కొంచెం డబ్బులు ఇస్తారు, వాళ్ళు కాంట్రాక్ట్ తీసుకుంటారు, వస్తారు, రోడ్ వేస్తారు. వాళ్ళు ఏంటి కరెక్ట్ ప్రాసెస్ లో వేయరు. వాళ్ళకి ఒక 10,000, ఒక 10 కోట్లు
కొంత అమౌంట్ ఇచ్చారనుకోండి, ఆ అమౌంట్ లో వాళ్ళు ఏం చేస్తారు, కొంత అమౌంట్ వాళ్ళు దాచిపెట్టుకొని కొంత అమౌంట్ లోనే రోడ్డు కట్టడానికి డిసైడ్ అవుతారు. అదేంటి, మంచి సిమెంట్ వాడరు, మంచి ఇసుక వాడరు, ఏమవుతుంది 4 రోజులు పోయేటప్పటికి మళ్ళీ గుంటలు 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 ఉంటాయి. అవునా కదా? సో ఇలాంటివన్నీ జరుగుతాయి. అలా లేకుండా కరప్షన్ ఫ్రీ లేకుండా టెండర్ ప్రాసెస్ ఉంటుంది. ఆ టెండర్ ప్రాసెస్ వేసి ఎవరైతే కరెక్ట్ గా దానికి కోట్ చేశారనిపించిందో వాళ్ళకే ఎంత కావాలో అంత అమౌంట్ ఇచ్చామనుకోండి, వాళ్ళు కరెక్ట్ గా పని చేస్తారు. నిజాయితీగా చేయాలి, కరప్షన్ కి లంచానికి దేనికి లొంగకుండా చేయాలి అంటారు. అలాంటి వెస్ట్ కంట్రీస్ లో బాగా చూస్తాము అని చెప్తున్నారు. అది కూడా మనము వెస్ట్రన్ కంట్రీస్ నుంచి నేర్చుకోవాలి, కరప్షన్ ఫ్రీ సొసైటీ. అర్థమైందమ్మా? 2 పాయింట్స్. నెక్స్ట్, apathy in solving community matters has held us back in making progress which is otherwise within our reach. We see serious problems around us but do not try to solve them. We behave as if the problems does not exist or is somebody else. On the other hand, in the West, people solve society problems proactively. నేను ఇందాకే చెప్పానమ్మా ఈ పాయింట్ కి, ప్రయర్ టు ద సొసైటల్ ప్రాబ్లమ్స్ కి. మనం ఏంటి అంటే, మనం వెళ్తున్నప్పుడు మన పక్కన ఏదైనా ఒక సమస్య కనిపించినా అది మన సమస్య కాదు అనుకొని వెళ్ళిపోతాం. ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తానమ్మా. మీరు రోడ్డు మీద వెళ్తున్నారు, పక్కన ఏదో మున్సిపల్ పంప్ ఏదో ఉన్నది. ఇది ఏమైంది, పైప్ డ్యామేజ్ అయ్యి వాటర్ అన్ని పోతున్నాయి. ఇట్లా వాటర్ అన్ని పోతున్నాయి. సహజంగా మన మన అందరిలో ఉండేది, మీరని కాదు నేనని కాదు, పోతున్నాం చూస్తామే, మనది రాదులే, ఇప్పుడు అవసరమే, ఇప్పుడు అక్కడ ఆడితో 2 minutes వేస్ట్ అయిపోతుంది, మనం వెళ్ళే పని ఆగిపోతుంది అని అనుకుంటామే. కానీ ఏదో ఒక సొల్యూషన్ ఆలోచించి వాటర్ పంప్ వాటర్ లీక్ అవ్వకుండా, అయ్యో వాటర్ వేస్ట్ అయితే తర్వాత మన భవిష్యత్ వాళ్ళకి వాటర్ తక్కువ అయిపోతాయి అని ఆలోచించి చేసే వాళ్ళు ఎవ్వరూ ఉండరు ఇండియాలో. కానీ అదే ఫారిన్ కంట్రీస్కి వచ్చేటప్పటికి పక్కన సొసైటీలో ఏదైనా చిన్న ప్రాబ్లం జరుగుతున్నా ప్రతి ఒక్క ఇండివిజువల్ స్పందిస్తారు. అయ్యో ఈ ప్రాబ్లం మనదే కదా, దానికి ఏదో ఒక సొల్యూషన్ చూపడానికి ట్రై చేస్తుంటాడు. దానికి ఈయన ఒక ఎగ్జాంపుల్ చెప్పాడు చూడండి అమ్మ, చాలా ఎగ్జాంపుల్ చెప్పాడు. ఫర్ ఇన్స్టెన్స్, ఆల్ ఆఫ్ us are aware of the problem of drought in India. అంటే నీళ్లు లేక చాలా చాలా మంది బాధపడ్డ రోజులు, కరువు వల్ల చాలా మంది బాధపడ్డ రోజులు ఉన్నాయమ్మా ఇండియాలో. అప్పుడు డాక్టర్ కేఎల్ రావు అనే అతను, దీనికమ్మా నేను చెప్తుంది, డాక్టర్ కేఎల్ రావు అనే అతను ఒక సలహా ఇచ్చాడు. ఏమిచ్చాడు చూడండి. ఈయన ఒక ఇరిగేషన్ ఎక్స్పర్ట్. ఈయన ఏంటయ్యా అంటే ఒక ఇరిగేషన్ ఎక్స్పర్ట్. ఈ డాక్టర్ కేఎల్ రావు అనే అతను ఇరిగేషన్ ఎక్స్పర్ట్ అనమాట. ఇరిగేషన్ అంటే తెలుసు కదమ్మా, భూమి సాగు, పంట, నీరు ఎలా రావాలి అనేది చూసుకున్నాను. ఈయన అందులో చాలా ఎక్స్పర్ట్, దిట్ట. అలాంటి అతను ఆ రోజు అప్పట్లో ఏం సలహా ఇచ్చాడంటే, సజెస్టెడ్ క్రియేషన్ ఆఫ్ వాటర్ గ్రిడ్ కనెక్టింగ్ ద రివర్స్ ఇన్ నార్త్ అండ్ సౌత్ ఇండియా, నార్త్ ఇండియా, దక్షిణ భారతదేశము, ఉత్తర భారతదేశాన్ని కనెక్ట్ చేసేలాగా ఒక గండి కడదాము. దాని వల్ల ఏంటి అంటే రెండిటికి నీళ్లు అనేది సరఫరా బాగా జరుగుతుంది, దాని వల్ల కరువు అనేది లేకుండా ఉంటుంది అని అప్పట్లోనే 40 ఏళ్ల క్రితమే ఈ డాక్టర్ కేఎల్ రావు అనే అతను సలహా ఇచ్చాడు. కానీ అప్పట్లో ఎవరు అమలు పరచలేదు, ఇప్పటికీ ఎవరు దాన్ని అయితే అమలు పరచలేదమ్మా. ఎందుకంటే అది వాళ్ళ సమస్య కాదు, వాళ్ళు మన మీదకి వచ్చినప్పుడు అప్పటికప్పుడు ఏదో ఒకటి చూసుకుంటాం, అయిపోతుంది. కానీ భవిష్యత్ తరాలకి కూడా ఉపయోగపడేలాగా ఆయన అప్పట్లో చెప్పాడు. కానీ అప్పట్లో ఎవరు వినిపించుకోలేదు. ఇంకా అన్ఫార్చునేట్లీ నథింగ్ హ్యాస్ బీన్ డన్ అబౌట్ దిస్ టుడే. బెంగళూరులో పవర్ షార్టేజ్ ఉంది, దాని గురించి కూడా అది కూడా తగ్గుతుందని చెప్పాడు అప్పట్లో ఇది చేయడం వల్ల. దాన్ని ఎవరు పట్టించుకోలేదు. బెంగళూరులో పవర్ షార్టేజ్ ఉంది. 1983లోకి వచ్చేటప్పటికి థర్మల్ పవర్ ప్లాంట్ ని కట్టి బెంగళూరులో పవర్ షార్టేజ్ ని తగ్గిద్దామన్నారు. అది కూడా ఇప్పటి వరకు ఎవరు చేయలేదు. మిలాన్ సబ్వే ఇన్ బాంబే ఇస్ డిప్లోరబుల్ స్టేట్ ఫర్ ద లాస్ట్ 40 years. మిలాన్ సబ్వే, బాంబేలో మిలాన్ సబ్వే అనే ప్లేస్ ఉంది. అది కూడా చాలా అంటే చాలా దీనమైన స్థితిలో ఉన్న స్టేట్. దాని గురించి కూడా లాస్ట్ 40 years నుంచి ఎవరు పట్టించుకోలేదు. మనం థామస్ హంటర్ అనే అతను ఒక వర్డ్ చెప్పాడమ్మా, ఒక కొటేషన్ లాంటిది చెప్తున్నాడు ఈయన. ఈ 1983లోనే ఒక థర్మల్ పవర్ ప్లాంట్ కన్స్ట్రక్ట్ చేస్తే, థర్మల్ పవర్ ప్లాంట్ అంటే విద్యుత్ సరఫరా కేంద్రం అనేది ఒకటి కన్స్ట్రక్ట్ చేస్తే బెంగళూరుకి పవర్ షార్టేజ్ ఉండదని చెప్పారు. అది ఎవరు? మిలాన్ సబ్వే, బాంబేలో ఉన్న మిలాన్ సబ్వే అనే స్టేట్ ని
చాలా దీనస్థితిలో ఉన్న స్టేట్ ని 40 years నుంచి ఎవ్వరూ పట్టించుకోలేదు. సో ఇప్పుడు దీనికి ఈయన ఒక కొటేషన్ చెప్తున్నాడు, చాలా చక్కగా చెప్తున్నాడు. ఏంటయ్యా అంటే, ఐడిల్నెస్ ట్రావెల్స్ స్లోలీ బట్ పావర్టీ సూన్ ఓవర్టేక్స్. ఐడిల్నెస్ అంటే బండరాయిలాగా కూర్చుంటే, బండరాయిలాగా అంటే ఏమి చేయకుండా మొద్దుతనంగా కూర్చొని చిన్నగా వెళ్దాంలే నత్తలాగా నిదానంగా వెళ్దాం అనుకుండే లోపల పేదరికం అనేది ఏంటైతే ఉంటుందో అది దాన్ని ఓవర్టేక్ చేసి వస్తుంది. ఇప్పుడు తాబేలు కుందేలు కథ ఉన్నదమ్మా. తాబేలు ఏంటి చిన్నగా నిదానంగా వెళ్దాం అన్నట్లు వెళ్తుంది. కుందేలు ఫాస్ట్ వెళ్ళి ఒక చోట ఇది వచ్చేటప్పటికి వెళ్ళొచ్చులే అనుకుంటుంది. కానీ ఏంటి చిన్నగా వెళ్ళిన తాబేలు. కానీ ఇక్కడ ఈయన ఏం చెప్తున్నాడంటే, స్లోగా చేసుకుందాం అనుకునే లోపల ఈ పవర్టీ అనేది దాన్ని ఓవర్టేక్ చేసేసి వస్తుంది అని చెప్తున్నాడు. వాట్ కుడ్ బి ద రీజన్ ఫర్ ఆల్ దిస్? వి రూల్డ్ బై ద ఫారినర్స్ ఫర్ ఓవర్ 1000 years. We have already believed that public issue belong to some foreign rulers, that we have no role in solving them. Moreover, we have lost the will to proactively solve our own problem. Thus, we have got used to just executing someone else's orders, borrowing Aristotle words. We are what we repeatedly do. చక్కగా చెప్పాడమ్మా. ఈయన ఏమంటున్నాడయ్యా అంటే, వీటన్నిటికీ రీజన్ ఏంటి అంటే, మనల్ని ఇంతకు ముందు ఫారెన్ వాళ్ళు రూల్ చేశారు కదా, బ్రిటిష్ వాళ్ళు పరిపాలించారు కదా. బ్రిటిష్ వాళ్ళు పరిపాలించినప్పుడు మన సమస్యలన్నీ వాళ్ళు ఏదో రకంగా సాల్వ్ చేసుకుంటూ వచ్చారు. ఇప్పుడు మనం కూడా ఇంకా దాంట్లోనే పడిపోయామన్నమాట. అరిస్టాటిల్ చెప్పినట్టు వీఆర్ వాట్ వి రిపీటెడ్లీ డూ. మనం ఏ పని అయితే ప్రతిసారి రిపీట్ చేస్తూ ఉంటామో అదే మనమని అరిస్టాటిల్ చెప్పారు. సో అలాంటి పద్ధతికే మనం అలవాటు పడిపోయినాం. ఎలాగయ్యా అంటే, ఇంతకు ముందు ఫారెన్ వాళ్ళు మనల్ని పరిపాలించినప్పుడు మన సమస్యలని వాళ్ళు చూసి వాళ్ళు సాల్వ్ చేశారనమాట. ఇప్పుడు కూడా మనం అదే ఆలోచనలోనే ఉన్నాం. ఇప్పుడు మనకి ఏదైనా సమస్య వచ్చిందంటే మనం హై అఫీషియల్స్ కి అపీల్ చేసుకుంటాం. అపీల్ చేసుకొని వాళ్ళు చూసుకుంటారులే, అదొక ధీమాలో పడిపోయామన్నమాట. ఇది మన సమస్య, మనం ఏదో ఒకటి చేసి దాన్ని సాల్వ్ చేసుకుందాం అనే ఆలోచన అయితే మనలో ఉండట్లేదు. Thus, having done is over the years. The decision makers in our society are not trained for solving problems. Our decision maker look to somebody else to take decision. డెసిషన్ మేకర్స్ మనం తీసుకోవాల్సిన డెసిషన్ కూడా ఎవరో ఒకరు తీసుకుంటారులే అని ఆగిపోయి ఉన్నాము. అందుకే మన ప్రాబ్లమ్స్ లాగే ఉండిపోయినాయి. వాటికి ఎక్కడ సొల్యూషన్స్ అనేవి దొరకట్లేదు. ఎవడో ఒకటి వచ్చి ఏదో ఒక సలహా ఇస్తాడులే అని వెయిట్ చేస్తున్నాం. కాదమ్మా, మన ప్రాబ్లమ్స్ మనం తీర్చుకోవాలి. అందుకే సొసైటీ ప్రాబ్లమ్స్ కాదు, మన ప్రాబ్లమ్స్ కూడా సాల్వ్ చేసుకోవడం మర్చిపోయి ఉన్నాము అంటున్నాడు. According to another interesting attribute which we Indians can learn from the West. ఇంకొక పాయింట్ మనము వెస్ట్రన్ కంట్రీస్ నుంచి నేర్చుకోవాల్సిన పాయింట్ అంటున్నారు. ఏంటో అది విందాం చూడండి. ఈజ్ దేర్ అకౌంటబిలిటీ అంటే ఏంటో ఇప్పుడు చెప్తా చూడండి అమ్మా. Irrespective of your position in the West, you are held accountable for what you do. However, in India, the more important you are, the less answerable you are. For instance, a senior politician once declared that he forgot to file his tax returns for 10 years and he got away with it. To quote another instance, there are over 100 laws-making public sector units in India. Nevertheless, I have not seen action taken for bad performance against top managers in these organizations. Accountability ante పని, ఇది నా పని అని చేసే ఇది లేదమ్మా, ఎవరి దగ్గర లేదు. ఏంటయ్యా అంటే, ఇప్పుడు మన పొజిషన్ ని బట్టి మనకి ఒక ఇది అనేది ఇస్తారు, దానికి మనకి ఒక రెస్పెక్ట్ అనేది ఇస్తారు. మనము టాప్ పొజిషన్ లో ఉన్నామనుకోండి, మనం దేనికి సమాధానం చెప్పాల్సిన పని లేదు. బికాస్ మనం చేసిన పనిలో తప్పు ఉన్నప్పటికీ మనం ఉన్న పొజిషన్ కి వాళ్ళు రెస్పాన్సిబిలిటీ ఇస్తారు. అక్కడ అబ్రాడ్ లో అట్లా కాదమ్మా. నువ్వు ఎంత గొప్ప ఉన్నతమైన పొజిషన్ లో ఉన్నా, నువ్వు తప్పు చేస్తే దానికి నువ్వు ఆన్సర్ అయితే ఇవ్వాల్సి ఉంటుంది. దానికి ఇండియాలో అట్లా అయితే కాదు. మనం ఒక గొప్ప పొజిషన్ లో ఉన్నాము అంటే మనం దానికి సమాధానం చెప్పుకోవాల్సిన పని ఉండదు. మనం తప్పు చేయనియండి, ఏదైనా చేయనియండి, దాన్ని మనం సమాధానం చెప్పుకోవాల్సిన పని లేదు. దానికి ఈయన కొన్ని ఎగ్జాంపుల్స్ చెప్పాడు. ఏంటంటే, ఒక పొలిటీషియన్ ఉన్నాడమ్మా. ఒక పొలిటీషియన్ 10 సంవత్సరాల పాటు ట్యాక్స్ అనేది కట్టలేదు. 10 సంవత్సరాల పాటు ట్యాక్స్ అనేది కట్టలేదు. అసలు మామూలుగా ప్రతి ఒక్క ఇండివిజువల్ ట్యాక్స్ అనేది కంపల్సరీ కట్టాలి కదా. కానీ ఈయన వచ్చేటప్పటికి ట్యాక్స్ అనేది కట్టలేదు. ఎన్ని సంవత్సరాల పాటు? 10 సంవత్సరాల పాటు ట్యాక్స్ కట్టలేదు. అయినప్పటికీ ఈయనని ఎటువంటి క్వశ్చన్ అయితే చేయలేదు. ఎందుకు? ఈయన పొజిషన్ ఏంటి ఇక్కడ? పొలిటీషియన్. ఆయన ఉన్న పొజిషన్ వల్ల ఆయన అడగలేదు. చాలా వందల కొద్ది పబ్లిక్ సెక్టర్ యూనిట్స్ ఉన్నాయి, పిఎస్యూస్, పబ్లిక్ సెక్టర్ యూనిట్స్ ఉన్నాయి.
అవన్నీ చాలా డెఫిసిట్ లో లాస్ లో ఉన్నాయి. కానీ ఏ ఒక్క పబ్లిక్ సెక్టర్ యూనిట్ మేనేజర్ ని కానీ ఏమనలేదు. వాళ్ళు మేనేజర్స్, వాళ్ళు ఉన్న పొజిషన్స్ అవి, వాళ్ళటి వల్ల వాటిని ఏమనలేదు. కానీ ఇదే ప్రాబ్లమ్స్ వెస్ట్రన్ కంట్రీస్ వచ్చినాయి అనుకోండి, ఖచ్చితంగా వాళ్ళని క్వశ్చన్ చేస్తారు, వాళ్ళకి దానికి తగ్గట్లు పనిష్మెంట్ ఇస్తారు. అదే అకౌంటబిలిటీ లేదు మనలో. ఉండాలి. వాడు ఏ పొజిషన్ హోల్డ్ చేస్తే మనకెందుకమ్మా, హీ మేడ్ ఎ మిస్టేక్, హీ షుడ్ బి పనిష్డ్. అది ఇక్కడ లేదు. వాడి పొజిషన్ కి చూసి ఓకే సార్ అంటాం. అది తప్పు, అది ఉండాల్సింది మన వాళ్ళల్లో అని చెప్తున్నాడు. నెక్స్ట్ డిగ్నిటీ ఆఫ్ లేబర్ గురించి మాట్లాడుకుందాం. ఇప్పుడు ఇక్కడ రాసిన మొత్తంలో నేను 4 క్వాలిటీస్ గురించి అయితే చెప్పానమ్మా మీకు. డిగ్నిటీ ఆఫ్ లేబర్ గురించి కూడా చెప్పుకుందాం. Dignity of labor is an integral part of the Western countries. In Western countries, each person is proud of about his or her labor, raises a honest sweat. On the other hand, in India, we look over significance those who are not in professional jobs. We have a mindset that reverse only supposed intellectual work. ఇక్కడ చూడమ్మా, డిగ్నిటీ ఆఫ్ లేబర్ అక్కడ వెస్ట్రన్ కంట్రీస్ లోకి వచ్చేసరికి చెమటోర్చి పనిచేసే ప్రతి ఒక్కడికి వాల్యూ అనేది ఇస్తారమ్మా. ఇక్కడ అట్లా కాదు. చెమటోర్చి పనిచేసే వాళ్ళంటే కూలీ వాళ్ళని చాలా తక్కువగా చూస్తాం. అదే ఏసీలో కూర్చొని బాగా వాల్యూ ఇస్తాం మనము. అదే కూలీ వాళ్ళకి ఉంటారు కదా, రోడ్ మీద మూటలు మోస్తూ అట్లా చేసే వాళ్ళకి అస్సలు విలువ ఇవ్వమమ్మా. అది ఇక్కడ చాలా తక్కువ. అంత దూరం ఎందుకు? ఒక ఫ్రెష్ ఇంజనీరింగ్ కంప్లీట్ చేసుకొని బయటికి వచ్చిన వాడు వాడి మైండ్ సెట్ ఎలా ఉంటుంది అంటే, ఇప్పటికిప్పుడు వాడు ఏమి శ్రమ లేకుండా పని చేయాలి, కష్టపడకుండా అతనికి ఉద్యోగం వచ్చేయాలి అనుకుంటాడు. 4-5 కంపెనీలు తిరగాలి, జాబ్ ఇంటర్వ్యూ ప్రాసెస్ అటెండ్ అవ్వాలి, ఈ ఆలోచన ఎవరిలో ఉండదమ్మా. కానీ వెస్ట్రన్ కంట్రీస్ లో వచ్చేటప్పటికి సిఇఓ దగ్గర నుంచి టీ సప్లై చేసే క్లర్క్ దాకా అందరికి ఒకటే లెవెల్ ఆఫ్ ఇంపార్టెన్స్ ఇస్తారు, ఒకటే లెవెల్ ఆఫ్ రెస్పెక్ట్ ఇస్తారు. దట్ ఈస్ ల్యాక్ ఇన్ ఇండియా. ఇండియాలో అది చాలా తక్కువగా ఉంది. లేబర్, డిగ్నిటీ ఆఫ్ లేబర్ ఉండాలి. నెక్స్ట్, ఇంటిమేట్ వితౌట్ బీయింగ్ ఫ్రెండ్లీ. వితౌట్ బీయింగ్ ఫ్రెండ్లీ అంటే చదువుతున్నా చూడండి అమ్మా. ఇక్కడ ఇంకోటి ఏంటి అంటే, ఇక్కడ మనం అలవర్చుకోవాల్సిందంటే, పనిలో ఎవరైతే హానెస్ట్ ఉంటాడో వాడు ఏదో అప్పర్ పొజిషన్ లో ఉండని, లోవర్ పొజిషన్ లో ఉండని అంటమ్మా, వాళ్ళ పొజిషన్ కి వాల్యూ కాదు, వాళ్ళు చేసే హానెస్టీ, వాళ్ళ వర్క్ లో ఉండే నిజాయితీకి మనం విలువ ఇవ్వాలి, వాళ్ళ పొజిషన్స్ కి కాదు. అదే డిగ్నిటీ ఆఫ్ లేబర్. అదే మన మైండ్స్ లో అలవరాలి. ఇప్పుడు సపోజ్ రేపు పెద్ద అయిన తర్వాత మీరు ఎవరో ఒకళ్ళు కంపెనీ పెట్టారు అనుకోండి, అక్కడ వాళ్ళు చేసే పనిలో ఉండే నిజాయితీని గమనించండి. అంతే, వాడు హోల్డ్ చేసే పొజిషన్ ని కాదమ్మా. వాడు ఏ పొజిషన్ అయినా హోల్డ్ చేయండి. వాడు కాలేజ్ లో టాపర్ అనుకోండి, కానీ ఇక్కడ నీ దగ్గర పనిచేసినప్పుడు వాడు నిజాయితీగా లేనప్పుడు యూ షుడ్ క్వశ్చన్ హిమ్. అదే అలాంటి గుణం ఉండాలి అని చెప్తున్నాడు. ఇవన్నీ వెస్ట్రన్ వాళ్ళలో ఉంటాయి, ఇండియన్ వాళ్ళలో లేవు. నెక్స్ట్, ఇంటిమేట్ వితౌట్ బీయింగ్ ఫ్రెండ్లీ అంటే, ఇప్పుడు మనకి ఎవరైనా పరిచయం అయ్యారు అనుకోండమ్మా, ఒక పొలిటీషియనే పరిచయం అయ్యాడు అనుకోండి, ఒక 5 నిమిషాలు మాట్లాడతాం. అతను ఎవరో కూడా ఇంతకు ముందు మనకు తెలియదు, అప్పటికప్పుడే పరిచయం అయ్యాడు. వెంటనే అతని నుంచి మనం హెల్ప్ అడుగుతాం, నాకు ఇది ఇలా హెల్ప్ చేయండి అని. అదే ఫారిన్ కంట్రీస్ లో అలా అడగరు. వాళ్ళు ఎంత తెలిసిన వాళ్ళైనా కానీ వాళ్ళ నుంచి హెల్ప్ అనేది ఆశించరు. దానికి ఒక ఎగ్జాంపుల్, ఈయనకి జరిగిన ఒక ఎగ్జాంపుల్ చెప్తున్నాడు చూడండి. చెప్తున్నాడు ఏంటయ్యా అంటే, ఫర్ ఇన్స్టెన్స్ ద అదర్ డే వైల్ ఐ వాస్ ట్రావెలింగ్ ఫ్రమ్ బెంగళూరు టు మంత్రాలయ. బెంగళూరు నుంచి మంత్రాలయకి వెళ్ళేటప్పుడు అతను కో ప్యాసింజర్, అతని పక్కన ఉన్న ఒక అతనితో కొంచెం సేపు మాట్లాడాడు అనమాట. మాట్లాడిన వెంటనే అతని పక్కన ఉన్న అతను ఏం చేశాడో తెలుసా? He requested me to speak to his MD about removing him from the bottom 10% list in the company for disciplinary action. ఏంటంటే అతనితో చెప్తున్నాడు, మీరు ఇన్ఫోసిస్ నారాయణ మూర్తి గారు కదండి, మీరు మా కంపెనీ ఎండితో మాట్లాడండి. ఏమని అంటే, నేను బాటమ్ 10% ఎంప్లాయీ లిస్ట్ లో ఉన్నాను, నా డిసిప్లినరీ యాక్టివిటీ వల్ల, అంటే లేట్ వస్తున్నాను సంథింగ్ వల్ల నేను లాస్ట్ లో ఉన్నాను. సో వాళ్ళు నన్ను ఎప్పుడైనా కంపెనీ నుంచి ఫైర్ చేయొచ్చు. సో మీరు మా ఎండితో మాట్లాడి కొంచెం నాకు రికమెండ్ చేయగలరా అని అడిగారట. 5 నిమిషాలు మాట్లాడిన కాన్వర్సేషన్ తో ఒక మనిషిని హెల్ప్ ఎలా అడిగారు. అలాంటి క్వాలిటీస్ ఇండియన్ వాళ్ళలో చాలా ఉన్నాయి. అలాంటి క్వాలిటీ ఉండకూడదు. ఇలాంటి క్వాలిటీ వెస్ట్రన్ కంట్రీస్ లో ఉండదు అని చెప్తున్నారు. దానికి రూడియార్డ్ కిప్లింగ్ ఒక మాట చెప్పాడు, ఏ వెస్ట్రనర్ కెన్ బి ఫ్రెండ్లీ వితౌట్ బీయింగ్ ఇంటిమేట్,
వాళ్ళ ఈస్టర్న్ ట్రెండ్స్ టు బి ఇంటిమేట్ వితౌట్ బీయింగ్ ఫ్రెండ్లీ. మనం తెలియకపోయినా ఈ ఈస్టర్న్ కంట్రీస్ వాళ్ళు వెంటనే హెల్ప్ అడుగుతారు, అదే వెస్టర్న్ కంట్రీస్ వాళ్ళు అడగరు అని రుడ్యార్డ్ కిప్లింగ్ చెప్పాడటమ్మా. అనదర్ లెసన్ ప్రొఫెషనలిజం. ఇంకా ప్రొఫెషనలిజం అనే నేను ఎట్ అనదర్ లెసన్ టు బి లెర్న్ ఫ్రమ్ ద వెస్ట్ ఈస్ అబౌట్ దట్ ప్రొఫెషనలిజం ఇన్ డీలింగ్ ద కామన్ గుడ్ బీయింగ్ మోర్ ఇంపార్టెంట్ ఈస్ దట్ పర్సనల్ ఈక్వేషన్స్. ప్రొఫెషనలిజం ఏంటి అంటే, ఇప్పుడు మనతో పాటు మన కంపెనీలో మన రిలేటివ్, మన సిస్టరో, మన బ్రదరో వర్క్ చేస్తున్నారు అనుకోండి, మనం ఏం చేస్తాం, మన సిస్టర్ కదా అని తనకు అన్ని ఫేవర్ గా చేయడం మొదలు పెడతాం. ఎందుకు? మన సిస్టర్, నా చెల్లి, నా అక్క, నా తమ్ముడు, నా అన్న అని. అలాంటిది ఫారిన్ కంట్రీస్ లో కనిపించదు. వాళ్ళు మనకి ఎలాంటి రిలేషన్ అయినా కానీ, వాళ్ళు ప్రొఫెషన్ లో ఏంటి, వాళ్ళు చేస్తున్నది ఏంటి, దానికి తగ్గట్లే వాళ్ళు వాళ్ళకి మర్యాద ఇస్తారమ్మా. అంతేగాని ఈమె మా నక్క కదా అని తెచ్చి నెత్తిని కూర్చోబెట్టుకోరు. నువ్వు చేస్తున్న పనికే నీకు ఇస్తారు. అది ప్రొఫెషనలిజం. అది కూడా మన ఇండియన్స్ లో లేదు, అది కూడా ఉండాలి అని చెప్తాడు. ఇంకోటి, వెస్ట్రన్ కంట్రీస్ లో చిన్న పిల్లల నుంచే, చిన్నతనం నుంచే వాళ్ళకి వాళ్ళంతటా వాళ్ళ డెసిషన్స్ తీసుకోవడం నేర్పిస్తారు. ఇక్కడ మనం అలా కాదు. ఒక ఫ్యామిలీలో వైఫ్ చాలా క్యాలిబర్ ఉంటుంది, తను అన్ని చేయగలిగి ఉంటుంది. కానీ ఏంటి, ఇక్కడ మగవాళ్ళు మాత్రమే ఇల్లు చక్కగా చేయగలరు అనుకుంటారు. అలా కాదు, వాళ్ళు అక్కడ మెరిట్ ని చూసి కూడా ఎవరి పొజిషన్స్ వాళ్ళకి ఇస్తారు. అది కూడా లేదు ఇండియాలో, అది కూడా ఉండాలి అంటారు. రెస్పెక్ట్ టు ద కాంట్రాక్ట్స్. ఇంకోటి ఏంటంటే, ఇక్కడ కాంట్రాక్ట్స్ అంటే కాంట్రాక్ట్స్ అనేవి సైన్ చేస్తామమ్మా, ఈ టైంలో సబ్మిట్ చేస్తామని సైన్ చేస్తాం, కానీ అది ఇన్ టైంలో చెయ్యరు. చేయకపోతే దానికి ఎక్స్క్యూజెస్ చెప్తారు, కేర్లెస్నెస్ ఉంటుంది. ఇది అనేది వెస్ట్రన్ కంట్రీస్ లో ఉండదు. ఇక్కడ ఏంటి అంటే, మనం మ్యారేజెస్ లో కొన్ని ప్రామిసెస్ చేస్తాం, అవి మాత్రమే నిలబెట్టుకోవాలి, వాటినే పవిత్రంగా భావిస్తాం. కాదు, కాంట్రాక్చువల్ యాక్షన్స్ ని కూడా రెస్పెక్ట్, మర్యాదగా భావించాలి అని చెప్తాడు. ఇంకా ఫైనల్ గా ఏం చెప్తాడు అంటే, సర్వే జన సుఖినో భవంతు. ఇవన్నీ గుణాలు అనేవి ఉండాలి. ఇంకొకటి లాస్ట్ పాయింట్ ఏంటంటే, చాలా మంది ఇండియన్స్ ఒక ప్రొఫెసర్ ని కలిశాడనమాట యుఎస్ లో. ఆయన ఏం చెప్పాడంటే, చాలా మంది ఇండియన్స్ చాలా బాగా చదివి లోన్స్ తీసుకొని ఇక్కడ వస్తారు, లోన్స్ ని రీపే చెయ్యరు. రీపే చేయకపోవడానికి వాళ్ళు ఏమైనా పాస్ అవ్వలేదా, డెఫిసిట్ లో ఉన్నారా అంటే కాదమ్మా. అన్ని ఉన్నప్పటికీ హానెస్టీ అనేది లేదు, ఇంటెలెక్చువల్ హానెస్టీ మనకు ఉండాల్సిన నిజాయితీ అనేది లేదు. లేకుండా వాళ్ళు అన్ని పే చేయకుండా ఉంటారనమాట. సో అలాంటిది కాదు, హానెస్టీగా కూడా ఉండాలి. ఇలా చేయడం వల్ల ఏమవుతుంది, మీరు వెళ్ళారు, సెటిల్ అయ్యారు, బానే ఉన్నది అబ్రాడ్ లో, కానీ మీ తర్వాత వచ్చే వాళ్ళకి లోన్స్ అనేవి శాంక్షన్ అవుతాయి, అవ్వవు. ఎందుకు? ఆల్రెడీ మీరు పే చేయలేదు, వాళ్ళు పే చేస్తారో చేయరో అనే నమ్మకం ఉండదు కాబట్టి ఇండియన్స్ మీద చెయ్యరు. సో ఇలాంటి తప్పులు జరగకూడదు. ఫైనల్ ఏం చెప్తారంటే, ఒక ఫ్రూట్ఫుల్ గా మంచిగా ఉండే కమ్యూనిటీ డెవలప్ అవ్వాలంటే అందరూ ఎలా పనిచేయాలి అంటే, సమస్త జన సుఖినో భవంతు, అందరూ బాగుండాలి, అందులో నేను ఉండాలి అనేది ఉండాలి. అట్లా ఉండి పనిచేసి ఈ క్వాలిటీస్ అన్ని ఉంటేనే యంగర్ జనరేషన్స్, ఇప్పుడు వచ్చే జనరేషన్స్ అందరూ కనీసం ఇప్పటి నుంచైనా ఎలాంటి క్వాలిటీస్ అన్ని డెవలప్ చేసుకుంటే వి విల్ హ్యావ్ ఎ ఫ్రూట్ఫుల్ సొసైటీ. ఇవన్నీ మనం వెస్ట్రన్ కంట్రీస్ నుంచి నేర్చుకోవాలి అని చెప్తాడేమో. దట్ ఈస్ యువర్ లెసన్ లెర్నింగ్ ఫ్రమ్ ద వెస్ట్. సో ఇప్పుడు అందరూ అన్మ్యూట్ చేసుకొని, ఎవరికైనా ఎక్కడైనా అర్థం కాకపోతే చెప్పండి అమ్మా. లాస్ట్ 3 paras చదవకుండా ఓవర్ గా చెప్పేశాను, ఓవర్ వ్యూ ఇచ్చేసాను, బికాస్ టైమ్ ఇస్ గెట్ ఓవర్. అందుకోసం ఇప్పుడు ఎవరికైనా ఎక్కడైనా డౌట్స్ ఉంటే ఒక్కసారి మీరు అందరు అన్మ్యూట్ చేసుకొని చెప్పండి అమ్మా, ఫాస్ట్. ఒక్క 2 minutes టైం ఇస్తున్నాను మీకు. ఎవరికైనా డౌట్స్ ఉన్నా, లేకుంటే అర్థమైందా అర్థం కాలేదైనా చెప్పండి అమ్మా. అందరూ అన్మ్యూట్ చేసుకోండి. అన్మ్యూట్ చేసుకొని అందరూ చెప్పండి. ఎస్కేవిఎన్ గవర్నమెంట్ జూనియర్ కాలేజ్. చెప్పండి అమ్మా. హలో, కృష్ణవేణి జీజేసి గర్ల్స్ చెప్పండి అమ్మా. అర్థమైందా లెసన్? ఒప్పో రెనో 2FT. ఎస్, థ్యాంక్ యూ అండి. ఏపీ మోడల్ స్కూల్. జీజేసి గర్ల్స్ చెప్పండి అమ్మా. థ్యాంక్ యూ అండి, అర్థమైంది. మీరు యానిటేషన్స్ అవి అన్ని రాసేటప్పుడు లెసన్ గుర్తు పెట్టుకుంటామా, డౌట్స్ కన్ఫ్యూజ్ అవ్వద్దు. జీజేసి నందవనం అర్థమైందా అమ్మా?
ఓకే అండి. మీరు యానోటేషన్స్, క్వెషన్స్ ఏదైనా రాసేటప్పుడు నిదానంగా చదువుకొని 1-2 టైమ్స్ క్వెషన్ చదువుకొని రాయండి. టెన్షన్ ఏమి ఉండదు. మీకు చాలా టైం ఉంటుంది. ఓకేనా అండి? ఓకే అండి. థ్యాంక్ యూ అండి. ఎస్కేవిఎన్ గవర్నమెంట్ జూనియర్ కాలేజ్. నో డౌట్స్ మ్యామ్. థ్యాంక్ యూ అండి. ప్రిన్సిపల్ ఏపీఆర్ జేసి నాగార్జున సాగర్. నో డౌట్స్ మ్యామ్. ఎవరికైనా డౌట్స్ ఉంటే మీరు అన్మ్యూట్ చేసుకొని అడగచ్చండి. ఓకే అండి. హ్యావ్ ఎ నైస్ టైం. బాగా ప్రిపేర్ అవ్వండి. లెసన్స్ బాగా చదువుకోండి. ఒక్కసారి మళ్ళీ మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత లెసన్ అంతా చదవండి. ఏమైనా డౌట్స్ ఉంటే నెక్స్ట్ క్లాస్‌లో అడగండి. ఓకేనా? హ్యావ్ ఎ గ్రేట్ టైమ్. జై విద్యాశక్తి. జై హింద్. జై భారత్.